కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీవాసుదేవ నమోస్తుతే. విదితాఖిలశాస్త్రసుధా జలధే మహితోపనిషత్కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకరదేశిక మే శరణం భవశంకరదేశిక మే శరణం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీ జగద్గురుభ్యో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పవిత్రమైన ఈ ప్రాంగణంలో ప్రతిష్ఠితులై ఆరాధితులై అనుగ్రహిస్తున్న దేవీదేవతలందరికీ నమస్కరిస్తూ జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి పాదపద్మాలకు అంజలిస్తూ జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారికి ప్రణమిల్లుతూ శృంగేరి జగద్గురు పరంపరంతటికి కూడా నమస్కరించుకుంటూ శృంగేరి పీఠ పరిపాలితంగా శోభిస్తున్నటువంటి ఈ భవ్యమైనటువంటి ప్రాంగణంలో ప్రసంగించడం ఒక గొప్ప అవకాశంగా గురువు అనుగ్రహంగా నేను భావన చేస్తున్నాను. మొదటిగా పైగా ఒక విధంగా నా ప్రవచన జీవితం ప్రారంభమైన వేదిక ఇది. కానీ ప్రస్తుతం ఉన్న నిర్మాణం అప్పుడు లేదు. అప్పుడు అంత బహిరంగంగానే ఉండేది, ఒక పై కప్పు ఉండేది. ఆ రోజులు ఒక మధురమైన స్మృతులే. 89 నుంచి 95 వరకు నేను ఇక్కడ ఒక పత్రికా సంస్థలో పనిచేస్తున్న సమయంలోనే ఇక్కడ ప్రవచనాలు అనేక విషయాలపై చేయడం జరిగింది. అందులో ఒక అరుదైన విషయం అగ్ని అనే అంశం పైన ఒక 5 రోజులు ప్రవచనం చేయడం జరిగింది. కేవలం అగ్ని గురించి వేదములు ఎలా భావన చేసే, పురాణాల్లో ఎలా ఉన్నది, వివిధ విధాలుగా చెప్పడం జరిగింది. అది చెప్పాలని కోరుకున్నవారు అప్పుడు ఇక్కడ ప్రవచన వేదికను అంటిపెట్టుకున్న పెద్దవారు ఉండేవారు. బెజవాడ రామశేషయ్య గారని వారు నా ప్రవచనంపై అభిమానంతో తరచూ ఇక్కడ ప్రవచనాలను అవి ఏర్పాటు చేశారు. తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ప్రవచన రంగంలో క్రమంగా ఒక ప్రతిష్ఠ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆత్మీయులు అనేక మంది పిలిచి ఇక్కడ సభ నిర్వహించడం జరిగింది. అప్పుడు కూడా ఇది నిర్మాణం కాలేదు. ఆ తర్వాత నేను విజయవాడ వచ్చిన బయట ప్రాంగణాల్లోనే జరుగుతూ వస్తున్నది. ఇప్పుడు ఈ ప్రాంగణంలో మొదటిసారి చెప్పడం, అది కూడా మనందరికీ ఆరాధ్యులైనటువంటి శ్రీ 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 జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క 75వ వర్ధంతి సందర్భంగా ఆ సంప్రదాయం ప్రకారంగా వారు ఆవిర్భవించే 75 ఏళ్ళయింది. శృంగగిరి ఉంటూ జీవన్ముక్తులు అందరిని అనుగ్రహిస్తున్నటువంటి సాక్షాత్ బ్రహ్మ విద్యా స్వరూపులు మన కంటి ముందు కనబడుతున్న ఆదిశంకర భగవత్పాదుల వారు భారతీతీర్థ మహాస్వామి వారు. వారి యొక్క అనుగ్రహం చేతనే ఇప్పుడు ఈ ప్రసంగం ఏర్పాటైంది. అంతేకాదు వారి ఆదేశం చేత ఇది ఏర్పాటైనది. ఇది నేను చెప్పాలని శాసించిందే వారు. గతంలో వివిధ సందర్భాల్లో శంకర విజయం చెప్పడం జరిగినది. అది కూడా 3 రోజులు 4 రోజులు కాదు, విశేష దినములే చెప్పడం జరిగింది. 9 రోజుల పైనే వివిధ సందర్భాలు వివిధ స్థలాల్లో చెప్పడం జరిగితే జగద్గురువులు దాకా ఆ విషయం వెళ్ళి అక్కడ విన్నటువంటి పండితులు వారికి తెలియజేస్తే వారే శంకర దిగ్విజయ ప్రవచన చతురాన్ని ఆశీర్వచనాన్ని కూడా పంపించారు. ఉభయ పీఠాధీశ్వరులు అవన్నీ ఇక్కడ స్మృతికి వస్తున్నాయి. అది వారిచ్చిన బిరుదమని నేను భావించట్లేదు, వారిచ్చిన ఆశీర్వచనము ఆదేశము. వారు ఆదేశిస్తే శంకరుల గురించి చెప్పు అన్న ఆదేశం అందులో ఉంది తప్ప అది ఒక గుర్తింపుగా కంటే అది వారు ఇచ్చినటువంటి ఆశీరక్షతలుగానే భావన చేస్తూ దానికి స్మరించడం జరిగిందే తప్ప బిరుదముగా స్మరించలేదు ఇక్కడ.
అంటే వారు ఆ విధంగా ఒక వాత్సల్యాన్ని కురిపించడం చేత ఇప్పుడు కూడా శంకర విజయమే చెప్పమని ఆదేశించారు. పరాశర స్మృతి అనేది పరాశర మహర్షి రచించిన ధర్మశాస్త్ర గ్రంథం. కలిలో అదే ప్రమాణం అన్నారు, కలు పరాశర స్మృతి. దానికి భాష్యం రచించారు విద్యారణ్యులు వారు, పారాశర్య భాష్యం. ఇలా ఎన్ని ఆయన చేసినటువంటి రచనలు ఉన్నాయో. దుర్వాసన ప్రతీకార దశకం అని ఒక 10 శ్లోకాల్లో 40 పైగా కొన్ని పాయింట్స్ ఇచ్చారు. అది ఇప్పుడు కాలంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుగా చెప్పుకుంటూ అత్యద్భుతమైన గ్రంథం అవుతుంది. దానిపై ప్రవచించి ఒక గ్రంథంగా తీసుకున్న భాగ్యం నాకు జగద్గురుల వల్ల కలిగింది. దుర్వాసన ప్రతీకార దశకం. నేను సంస్కృతంలో చెప్తే ఏదో అనుకుంటున్నారు, నెగిటివ్ క్వాలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ప్రతివాడికి, ఆధ్యాత్మిక సాధకుడికే కాదు, చక్కగా బ్రతకాలు అనుకున్న ప్రతివాడికి అవసరమే ఇక్కడ. అలాంటి ఎన్నో అద్భుతమైన రచనలు చేసిన విద్యారణ్య స్వామి యొక్క తపశ్శక్తి చాలా విశేషమైనది. వారి ఆధ్వర్యంలో ఎన్ని వైభవాలు జరిగాయి అంటే, వారి సోదరుల ఆధ్వర్యంలో అదుగా భవ్యమైన ఆలయం వచ్చింది. వీరి హయాంలో మరొకటి, ఆనాడు శంకరుల వారు గంధపు చెక్కతో చేసిన శారదాదేవిని ప్రతిష్ఠ చేశారు. ఆయన స్వయంగా శ్రీచక్రం లిఖించి. విద్యారణుల కాలంలో అది స్వర్ణమయమై ఆ స్వర్ణ శారదాదేవి విగ్రహం ప్రతిష్ఠింపబడింది. ఇప్పుడు మన ఆలయంలో దర్శిస్తున్నటువంటి శారదాదేవి, శృంగేరిలో చూసిన శారదామాతని విద్యారణ్య స్వామి ప్రతిష్ఠించాలి. ఇది తెలుసుకోవాల్సింది. అయితే శంకరులు పూజించినటువంటిది కూడా ఇప్పటికీ కూడా జగద్గురువులు ఉన్న చోట ఉన్నది. కానీ మన ఆలయంలో దర్శించేది ఆ దివ్యమైన స్వరూపం, స్వర్ణకాంతులతో విరజిమ్ముతున్నటువంటి అమ్మవారిని ప్రతిష్ఠ చేసినది సాక్షాత్తుగా విద్యారణ్య స్వామి వారు. పైగా ఇప్పుడు మనం పవిత్రమైన మాఘమాసంలో ఉన్నాం. మాఘమాసంలో ఇలాంటి గ్రంథములు చెప్పుకోవడం విశేషం. అందరూ శుక్లపక్షం. ఈ శుక్లపక్షంలో శారదామాత ఆవిర్భావం పురాణముల ప్రకారం మాఘశుద్ధ పంచమి. మన ప్రవచనం పూర్తవబోయేది కూడా ఆ సమయానికే. అక్కడికి 2 రోజులకి జగద్గురులు కాశీక్షేత్రంలో అన్నపూర్ణ ఆలయాన్ని సముద్ధరణ చేసి మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు. ఎంత గొప్ప విశేషం అది. ఎప్పుడో 1977లో అభినవ విద్యాతీర్థ స్వామివారు ప్రతిష్ఠ చేసిన దాన్ని మళ్ళీ 47 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అక్కడ మళ్ళీ ప్రతిష్ఠ జరుగుతుంది. అంటే మళ్ళీ ప్రతిష్ఠ చేయవలసిన ఒకనొక పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ విధిశేఖర భారతీ స్వామివారు ప్రతిష్ఠ చేయబోతున్నారు 8వ తేదీన. ఎంత విశేషమైన అంశం. ఇలాంటి సందర్భంలో శంకర విజయం చెప్పుకునే భాగ్యం నాకు కల్పించిన జగద్గురువుల అవ్యాజమైన కారుణ్యానికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంత చెప్పినది ఏంటంటే, ఆ విద్యారణ్యుల వారి శంకర విజయాన్ని రచించారండి. ఇక్కడ ఇప్పుడు చెప్తున్నది శంకర విజయం విద్యారణ్య విరచితం. ఇది కొన్ని వందల శ్లోకాలతో ఉన్నది, 16 అధ్యాయాలు ఉన్నది. ఖచ్చితంగా మీకు నాకు తెలుసు 3 రోజుల్లో మొత్తం గ్రంథం పూర్తి చేయలేం. అలాగని సారగ్రహమే చేసుకుంటున్నాం. అయితే విస్తారంగా చెప్పుకున్న సందర్భాలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడమే తప్ప ఇంకేం చేయలేం. విస్తారంగా చెప్పినప్పుడు మండన మిశ్రునికి శంకరునికి జరిగిన వాదం కానీ, ఆయన మొత్తం 72 దుర్మతాల్ని నిర్మూలించి సనాతన ధర్మాలు ఎలా ప్రతిష్ఠ చేసిన వైనం కానీ విస్తారంగా చెప్పినప్పుడు చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్మరణ మాత్రంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందులో కొన్ని శ్లోకాలు చదువుకు చెప్తే ఒక మాధుర్యం. ఎందుకంటే విజయవాడ శ్రోతలు విజ్ఞులు, సాహిత్యాన్ని ఆస్వాదించగలిగేటువంటి లక్షణం కలిగిన వారు. లేకపోతే ఈ గ్రంథం మూసేసి మామూలు మాటలతో చెప్పచ్చు శంకర విజయం. కానీ ఇంత చక్కని శ్రోతలు అందున ఈ చోట ఈ సందర్భంలో లభించినటువంటి వారి ముందు విద్యారణుల వారి రచనలో సౌందర్యం అక్కడక్కడైనా ఆస్వాదిస్తూ గ్రంథంలో ఉన్న విషయాన్ని చెప్పుకోవడానికి మనం సన్నద్ధులమైనా జగద్గురువుల ఆశీర్వచనం కావాలి. ఆశీర్వచనంతోనే మాట పలకబడుతుంది. ఆ శారదామాత యొక్క కటాక్షం. కానీ విద్యారణ్య విరచితమైన శంకర విజయం ఆధారంగా మన శంకర విజయాన్ని చెప్పుకుంటున్నాం. శంకర విజయాల గురించి మాట్లాడితే రామాయణం రామచరిత్ర అయినా ఒక రామాయణం లేదు, ఎన్నో రామాయణాలు ఉన్నాయి. ఎందుకంటే రాముడు అంత గొప్పవాడు కనుక. అలాగే శంకర విజయం ఒకటి కాదు, ఎన్నో శంకర విజయాలు ఉన్నాయి. ఎందుకంటే శంకరులు అంతా గొప్పవారు కనుక అన్నారు ఇక్కడ. అంటే రామకథ ఎలాంటిదో శంకర చరిత్ర కూడా అటువంటిదే. శంకర విజయాలు సుమారు 10 ఉన్నట్లుగా మనకి ప్రమాణం తెలుస్తున్నది. 10 శంకర విజయాలు ఉన్నాయి. ఈ 10 శంకర విజయాల్లో కొంచెం ప్రతిష్ఠ చెంది కీర్తి పొందిన 3 గ్రంథాలు కనబడుతున్నాయి. ఇప్పుడు చెప్పిన మాధవ విద్యారణ్య విరచితమైన శంకర విజయం ఒకటి. తత్పూర్వం ఉన్న వాటిలో చిద్విలాస శంకర విజయం, అనంతానందగిరి రచించిన శంకర విజయం. మొత్తం అనంతానందగిరినే ఆనందగిరి అని కూడా అంటారు. ఈ శంకర విజయాలు ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. ఇవి మనం పరిశీలిస్తే కొంచెం కించిత్ కథాభేదములు ఉంటాయి, అవి తప్పవు. ఎవరి ప్రమాణాలు వరకు ఉంటాయి, కానీ అన్నీ గొప్పగా ఉన్నాయి. శంకరుల గురించి ప్రస్తావన మన పురాణాల్లో కూడా కనబడుతున్నది. శివరహస్యం అనే గ్రంథంలో భవిష్యత్తును చెప్తూ చతుర్భి సహితై శిష్యై శంకరోవతరిష్యతి అని మాట ఉన్నది. అంటే రానున్న కాలంలో
నలుగురు శిష్యులతో ఆదిశంకరులు అవతరిస్తారు అన్నారు, అవతరించారు అనలేదు. అంటే పురాణములు భవిష్యత్ కాలాన్ని కూడా సూచిస్తాయి కనుకనే పురాణములు ఎందు ప్రస్తావన కనబడుతున్నది. కానీ శంకరులు సాక్షాత్తు శివావతారం అనే విషయం శంకరులకు పూర్వమే పురాణములు ఎందు ప్రస్తావన చేయబడినది. అందుకే కపర్దినీచ వ్యుప్తకేశాయచ అని మనకు రుద్రంలో మంత్రం ఉంది. కపర్దిని అంటే జటాజూటం కలిగినవాడు, వ్యుప్తకేశ అంటే జుట్టు గొరిగించుకున్నవాడు అని అర్థం. 2 రూపాలతో రుద్రుడికి నమస్కారము రుద్రంలో ఉన్నది. అయితే సంప్రదాయజ్ఞులైన పూర్వపీఠాధీశ్వరులు ఏం తెలియజేశారంటే, కపర్దము కలిగిన శివుడు అంటే దక్షిణామూర్తయ్య, కపర్దము తీసి గొరిగించుకు కూర్చున్న శివుడు అంటే శంకర భగవత్పాదులు వారు అన్నారు. అంటే ఎవరు దక్షిణామూర్తియో ఆయనే శంకర భగవత్పాదుల వారు, అందులో సందేహం లేదు. శంకర భగవత్పాదుల వారి తర్వాత వారి పీఠాల్లో వచ్చిన పరంపరంతా ఆదిశంకర స్వరూపులే, తదభిన్నులు అంటారు. ఇక్కడ శంకరులకి వాళ్ళు వేరు కాదు, ఈ మాట శంకరులే రచించారు. నా పీఠానికి వచ్చినటువంటి వారు నాతో సమానులు అని ఆయన ఆమ్నాయ విషయములు రచించేటప్పుడు ముందే రాశారు ఆయన. కనుకనే వచ్చిన వారందరూ శంకర విభూతితో ఉన్నవారు మాత్రమే ఆ పీఠాన్ని అధిష్ఠించగలరు. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారిని, విధుశేఖర భారతీ స్వామి వారిని కూడా మనం శంకర స్వరూపంగా నమస్కారం చేసుకుంటూ ఈ శంకర విజయం రచించేటప్పుడు ఒక మాట అంటున్నారు విద్యారణుల వారు. ప్రణమ్య పరమాత్మానం శ్రీ విద్యాతీర్థరూపిణం ప్రాచీన శంకరజయే సార సంగృహ్యతే స్ఫుటం మన వాక్యం రాశారు. అంటే ఆయన తన గురువైన విద్యాతీర్థుల వారిని నమస్కారం చేసుకుంటూ, గురువే పరమాత్మ, మరి వేరే లేదు. అందుకే ఇక్కడ ప్రణమ్య పరమాత్మానం శ్రీ విద్యాతీర్థరూపిణం అంటే ఆది గురువైన పరమేశ్వరునికి ఇదే నమస్కారం, తన గురువైన విద్యాతీర్థుల వారికి కూడా ఇదే నమస్కారం చేసి ప్రాచీన శంకరజయే సారహ సంగృహ్యతే స్ఫుటం అన్నారు ఇక్కడ. అంటే నేను కొత్తగా శంకర విజయం రాయట్లేదు, ఇదివరకు అనేక శంకర విజయాలు ఉన్నాయి, ప్రాచీన శంకర విజయాలు, వాటి యొక్క సారాన్ని గ్రహించి నేను ఈ కావ్యాన్ని రచిస్తున్నాను అన్నారు. అంటే వీరిది రచించక ముందు కూడా చాలా శంకర విజయాలు ఉన్నాయి అని మనకు తెలుస్తున్నది ఇక్కడ. ఆ శంకర విజయాల్లోని సారాన్ని గ్రహించి శంకర విజయం అద్భుతమైన గ్రంథంగా రచించారు విద్యారణ్య స్వామివారు. ఇది అసలు నిజానికి మంచి సంస్కృత పండితుల దగ్గర కూర్చొని పాఠం చెప్పుకుంచుకోవాల్సిన గ్రంథం అండి. అలా పాఠం చెప్పించుకుంటే పాఠం పూర్తయ్యేప్పటికి విద్యార్థి మహాకవి అయిపోతాడు, అంత గొప్ప రచన ఉంది ఇక్కడ. అంత నేర్పరితనం వస్తుంది. రమ్యమైన ఛందస్సులు కేవలం అనుష్ఠుపులు మాత్రమే కాదు, వినడానికి కూడా హాయిగా ఉంటాయండి. అలాంటి ఛందస్సులు అనేకములు ఇందులో ప్రయోగించి ఒక మహాకావ్యంగా రచించారు. ఇందులో ఆదిశంకరులు ఎలా అవతరించారు, దాని ముందున్న నేపథ్యం ఏమిటి, ఇవన్నీ తెలుసుకుంటే సాక్షాత్ శివుడే ఈ విధంగా అవతరించాడని తెలుస్తున్నది. అది కాలడి నగరము. ఆ కాలడి అనేటువంటి ప్రాంతం వద్ద కొంత దూరంలో శివాలయం ఒకటి ఉన్నది. ఆ స్వామి వద్దకు 2 మహాత్ములు వెళ్ళి ఆశ్రయించారు. వారు శివగురువు ఆర్యాంబ అనే దంపతులు. ఎందుచేతనంటే వాళ్ళ సంతానం కలగకపోవడం చేత వృషాద్రి స్థితుడైనటువంటి శివుని ఆశ్రయించారు. దాని పేరు వృషాద్రి. అక్కడ ఆశ్రయించి ఆ శివుని సేవించుకున్నారు. అయితే దానికి ప్రేరణగా ఆర్యాంబ చెప్పిందిట శివగురువుతో, మనం శివుణ్ణి ఆశ్రయిద్దాం, ఆశ్రయిస్తే అందరి కోరికలు నెరవేర్చేవాడు ఈశ్వరుడే అంటూ గొప్ప మాట చెప్తున్నది. ఆ మాటతో ఇప్పుడు మనం ప్రారంభించుకుంటే, భక్తేప్సితార్థ పరికల్పన కల్పవృక్షం దేవం భజావ కమిత సకలార్థ సిద్ధ్యై తత్రోపమన్యు మహిమా పరమం ప్రమాణం నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే. చాలా గొప్ప శ్లోకం, అందుకే అదే ఎంచుకున్నాం ఇక్కడ. ఇందులో చెప్తున్న ప్రతి శ్లోకం కూడా అత్యంత రసవంతమైనవే ఎంపిక చేసుకుని 3 రోజులు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే సమయం క్లుప్తం అవగానే వాటిలో కొన్ని మాత్రమే చెప్పుకోగలం కదా. ఆమె చెప్తున్నది ఆర్యాంబ శివగురువుతో, తన పతితో చెప్తున్నది ఆమె, మనం పరమేశ్వరుని ఆశ్రయిద్దాం. ఆయన భక్తేప్సితార్థ పరికల్పన కల్పవృక్షం, భక్తుల కోరికలను నెరవేర్చే కల్పవృక్షం ఆయన. కనుక మా అర్ధసిద్ధి ఆయన ఆశ్రయిస్తే తప్పకుండా జరుగుతుంది. అయితే నువ్వు ఈ మాట చెప్పావు నిజమే, ప్రమాణం ఏముంటుంది అంటే తత్ర ఉపమన్యు మహిమా పరమం ప్రమాణం. ఉపమన్యు మహర్షిని, బాలుడేని ఉపమన్యుని శివుడు ఎలా అనుగ్రహించాడో మనల్ని కూడా అదే విధంగా అనుగ్రహిస్తాడని చెప్తూ గొప్ప మాట ఉన్నదండి ఇందులో. నో దేవతాసు జడిమ జడిమా మనుష్యే. దేవతలకి జడత్వం ఉండదు, ఉంటే మనుష్యులకు ఉంటుంది అన్నాడు ఇక్కడ. జడత్వం అంటే మనకు తెలుసు, ఏమి చెప్పినా స్పందించని వాడిని జడుడు అంటాడు. ఇప్పుడు రాయి ఉంది, రాయి దగ్గర మీరు స్తోత్రం చేసినా రాయికి ఏమీ లాభం లేదు, ఎందుకంటే స్పందించదు, ఏ మాటకి స్పందించదు.
అలాగే మేము ఇన్ని స్తోత్రాలు చేసాం, ఇన్ని ప్రార్థనలు చేసాం, ఇన్ని తపస్సులు చేసాం, కానీ దేవుడు అనుగ్రహించలేదండి అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే దేవతలకి జడత్వం లేదు, వాళ్ళు స్పందిస్తారు, అనుగ్రహిస్తారు. ఈ వాక్యం చాలు. జడత్వం ఉంటే గింటే మనుష్యుడు ఉంటుంది. మనం అనుకుంటాం మనుషులు చైతన్య స్వరూపులని. మనుషులు జడులు ఎంతమంది లేరండి? జడత్వం అంటే అర్థం ఏంటి? జ్ఞానాన్ని గ్రహించలేకపోవడమే జడత్వం. మనం సీరియల్ చూసినప్పుడు యాక్టివ్గా ఉంటాం, అదే మంచి విషయాలు వినేటప్పుడు యాక్టివ్నెస్ ఎక్కడికి పోతుంది. దాన్ని జడత్వం అంటారు. అంటే కొన్ని విషయాల్లో జడత్వం పోతుంది, కొన్ని విషయాల్లో జడత్వం ఉంటుంది. అయితే ప్రకృతి సాత్విక ప్రకృతి అయినప్పుడు గొప్ప విషయాలు వింటున్నప్పుడు మేల్కొంటాం. జడత్ ప్రకృతి, తమో ప్రకృతి ఉన్నప్పుడు ఆ సమయంలోనే పనిచేయదు. ఏం చేస్తాం? కానీ జడత్వం అంటే ఇప్పుడు తెలిసింది కదా, ఒక విషయాన్ని గ్రహించలేని లక్షణము, స్పందించని లక్షణము. అది మానవులకు ఉండవచ్చు, కానీ భగవంతుడు, దేవతలు చైతన్య స్వరూపులు కనుక, దేవతలు చైతన్యవంతులు కనుక తప్పకుండా వాడు స్పందిస్తారు. ఈ మాట ఒక నిరంతరం గుర్తు తెచ్చుకోవలసిన మాటగా అందించారు విద్యారణుల వారు. నో దేవతాసు జడిమా, జడిమా మనుష్యే. దేవతల యందు జడిమ లేదు, మనుష్యులు యందు ఉండవచ్చు. ఈ మాట వెంటే అంత ధైర్యం ఉంటుందండి. కనుక భగవంతుడిని ఆశ్రయిస్తే విఫలం కాదు. మరలప్పుడు మొక్కానండి, నా స్తోత్రం చేశానండి, విఫలమైందండి అంటే అది ఏ విధంగా సఫలమైందో నువ్వు గుర్తించలేదు. అది ఆ సఫలం వేరేగా ఉంటుంది, నీకు అర్థం కాదు. నువ్వు ఒక తలుపు తెరిచి ఎదురు చూస్తుంటే వెనక తలుపు నుంచి భగవంతుడు వస్తాడు. ఆయన ఏ విధంగా అనుగ్రహిస్తాడు మనకేం తెలుస్తుందండి? ఇక్కడ మొత్తానికి ఒకటి అర్థం, భగవంతుడిని మొక్కిన మొక్కు వ్యర్థము కాదు, ఎందుకంటే వాళ్ళు చైతన్య స్వరూపులు అని చెప్పింది. అయితే ఈ మహానుభావుడికి తెలియక అక్కడికి వెళ్ళి ఆశ్రయించాలని ఆయన అనుకోలేదు, తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆమె ప్రేరేపించింది. ధర్మపత్ని యొక్క పనే అది కదండి, ధర్మానికి ప్రేరేపించేదే ధర్మపత్ని. దానితో వారు ఉభయులు కలిసి పరమేశ్వరుని ఆశ్రయించి సోమార్ధమూర్ధానముమార్ధమీశం ఏష సంతోషయతుం తపోభి, చంద్రశేఖరుడైన పరమేశ్వరుని ఆరాధన చేసుకున్నారు. ఆ సమయంలో వారు దీక్షగా కొంతకాలం అక్కడ ఉంటే పరమేశ్వరుడి స్వప్నమందు కనబడి తాను పుత్రుడిగా కలుగుతానని అభయాన్ని ఇచ్చాడు. ఆ చెప్పిన ప్రకారంగా శంకరుల యొక్క జనన గాథని మనం ఇక్కడ స్మరించుకుంటున్నాం. శంకర విజయం గురించి చెప్పేటప్పుడు మరొక్క విషయం తెలుసుకోవాలి. శంకర విజయం ఎంత చెప్పుకున్నా అదొక మహిమాన్వితమైన గ్రంథము. శ్రవణ మాత్రం చేతనే, పఠన మాత్రం చేతనే, పారాయణ మాత్రం చేతనే మన బ్రతుకులో మంచి మార్పును తేగలిగిన శక్తి శంకర విజయానికి ఉన్నది. ఇందులో ఏమీ అతిశయోక్తి నేను చెప్పడం లేదు, ప్రమాణంతోనే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే గురుచరిత్ర అనే మాట వినుంటారు. గురుచరిత్రలు పారాయణ చేస్తే ఒక వారంలోనే అద్భుతాలు కనబడి అందరికీ తెలుస్తుంది. కానీ గురుచరిత్ర అంటే ఏవేవో వచ్చేస్తున్నాయి లోకంలో. కానీ సంప్రదాయబద్ధంగా గురుచరిత్ర అంటే ఒకటే, దత్తాత్రేయుల వారి చరిత్ర గురుచరిత్ర, అదొక్కటే గురుచరిత్ర. మళ్ళీ గురుచరిత్ర అంటే ఆదిశంకర భగవత్పాల వారి చరిత్రే గురుచరిత్ర. దత్త గురుచరిత్రలో రకరకాల ఘట్టాలు ఉన్నాయి, ఒక్కొక్క ఘట్టానికి ఒక మహిమ ఉన్నది. అలాగే శంకర గురు చరిత్రలో కూడా వివిధ ఘట్టాలు ఉన్నాయి, ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క మహిమ ఉన్నది. అలానే మహిమాన్విత ఘట్టాలే 3 రోజులు మనం చెప్పుకోబోతున్నాం. అది 3 రోజులు ఒక విధంగా శంకర విజయ ప్రవచన రూప జ్ఞాన యజ్ఞం జరుగుతుంది ఇక్కడ, అందులో సందేహం లేదు. ఇక్కడ ఇది శంకర ఉపాసనా భావంతోనే చెప్పడం జరుగుతుంది కనుక ఆ భావంతోనే వినడం కూడా జరిగితే బాగుంటుంది ఇక్కడ. కనుక మనందరం కలిసి 3 రోజులు శంకర గురు చరిత్రని పారాయణం చేసుకుంటున్నాం. పారాయణం అనే మాటకు పుస్తకం పట్టుకు చదువుకోవడం అని కాదుట, అర్థసహితంగా విషయాన్ని సంపూర్ణంగా గ్రహించడమే పారాయణ. అది జరుగుతున్నది. ఏది శంకర గురు చరిత్ర మనం చెప్పుకుంటున్నాం పవిత్రమైన మాఘమాసంలో. అందులో పవిత్రమైన జగద్గురువుల యొక్క ఈ 78వ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శంకరుడు జన్మించడం ఎలా ఉంటుందంటే, రామాయణంలో రామజనను వాల్మీకి ఎలా రచించారో శంకర జననాన్ని విద్యారణుల వారు అలా రచించారు. అంటే మొత్తం చాతక చక్రంలా రచించారు. లగ్నే శుభే శుభయుతే శుశువే కుమారం శ్రీ పార్వతీవ సుఖినీ శుభవీక్షతే చ జాయా సతీ శివగురోర్నిజతుంగ సంస్థే సూర్యే కుజే రవిసుతే చ గురవు చ కేంద్రే. ఆయన ఎలాంటి లగ్నంలో అంటే శుభలగ్నంలో ఉద్భవించారు. ఎలా కలిగారు అంటే ఆర్యాంబకు ఈయన పార్వతి కుమారస్వామి కలిగినట్టు కలిగారు అన్నారు. ఇక్కడ కుమారస్వామి ఆచార్య స్వరూపుడు, అందుకే ఆ భావాన్ని ఇక్కడ చూపించారు. పైగా సూర్యే కుజే రవిసుతే చ గురవు చ కేంద్రే తుంగ సంస్థే అన్నారు. ఇక్కడ అంటే సూర్యాది గ్రహములు తుంగం అంటే ఉచ్చస్థానంలో ఉండగా, తమ తమ స్థానముల్లో ఉచ్చలో ఉండగా, అదేవిధంగా గురువు కేంద్రమనందు ఉండగా అన్నారు. ఇది
విశేషంగా చెప్పుకోవాలంటే సూర్యుడి మేషరాశిలో, అంగారకుడు మకర రాశిలో, శనిగ్రహం తులారాశిలో ఉండగా, బృహస్పతి కేంద్రంలో ఉండగా, అంటే పునర్వసలో చంద్రుడు గురునితో ఉండగా, ఇది కూడా తెలుసుకోవచ్చు. ఇలా ఏ లగ్నంలో ఎలాంటి సమయంలో కలిగారు చెప్పారు. వైశాఖ శుద్ధ పంచమి ఆర్ద్రా నక్షత్రం నాడు ఆవిర్భవించారు శంకరుడు. శంకర జననం ఇది. అలా ఉద్భవించిన మహానుభావుడు ఆశ్చర్యకరంగా అతి శైశవ దశలోనే, ఇంకా మాటలు కూడా ఎవరికి రాని సాధారణ స్థితిలో ఆయన అద్భుతంగా అక్షరక్రమాన్ని చెప్తున్నాడు. అంటే అవతార పురుషుల పని ఎలా ఉంటుందంటే వచ్చిన పని తొందరగా పూర్తి చేసుకెళ్ళిపోవాలన్నట్లు ఉంటారండి. అందుకే అందరిలాగా కొంతకాలం పెరిగి అలా కాకుండా ఆయన యొక్క పాండిత్యం కానీ శక్తి కానీ బాల్యం నుంచే వ్యక్తమవుతుంటే, ధారణాశక్తి బుద్ధిశక్తి వ్యక్తమవుతుంటే తండ్రి అనుకున్నాడు ఈయనకి 3వ సంవత్సరంలోనూ ఉపనయనం చేయాలనుకున్నాడు. పేరు కూడా ఏం పెట్టాడంటే యత్ పశ్యతాం శిశురసౌ కురుతే సమగ్రియం తేనాకృతస్య జనకః కిల శంకరాక్షం అన్నారు. కొన్ని పేర్లు తల్లిదండ్రులు ఆలోచించి పెట్టరండి, భగవంతుడు పెట్టించుకుంటాడు. రాముడిని పేరు ఎవరు పెట్టారు అంటే వశిష్ఠుడు పెట్టారని అంటాం, కానీ వశిష్ఠుడి చేత పరమాత్మ పెట్టించుకున్నాడు. అలాగే ఈయన వల్ల లోకానికి శం అంటే శుభము సుఖము శాంతి జ్ఞానము కలుగుతుంది గనక అలాంటి శుభ సుఖ శాంతి జ్ఞానములను కలిగించేవాడు శంకరుడు అని ఆ పేరు పెట్టారు. శం అగ్రియం అన్నారు. ఇక్కడ అగ్రియం అంటే మొదట శం అనే మాట ఉన్నది, దాన్ని కలిగిస్తాడు కనుక శంకరుడు. సరిపోయింది అని శంకరుల్ని స్మరిస్తే ఏమొస్తుందండి? శం వస్తుందండి, ఇంకోటి చెప్పనక్కర్లేదు. శం అంటే శుభము సుఖము శాంతి శుద్ధత జ్ఞానం, ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఇస్తాడు కనుక శంకర సాక్షాత్ అన్నారు. ఇక్కడ సాక్షాత్ శంకరుడే శంకరుడని మాత్రమే కాదు, శంకరుల వల్ల లోకానికి శం కలిగింది. అందుకే శంకరం లోకశంకరం అని ప్రసిద్ధి అయిపోయిందండి. అందుకే మీ గురువుగారిని స్మరిస్తే ఏమొస్తుందయ్యా? లోకానికి క్షేమం వస్తుంది. తడుముకోకుండా చెప్పచ్చు, ఆయన పేరే అది. నిజానికి గురువు అంటే శివుడేట, శివాజీ గురవే నమః అన్నారు. మళ్ళీ గురువు అంటే శంకరులే, అది తెలుసుకోవాలి. అంటే దక్షిణామూర్తి ఎలాగో ఆదిశంకరుడు అటువంటి వారే, ఆ పరంపరకు చెందినటువంటి వారే. అవిచ్ఛిన్న బ్రహ్మ విద్యా పరంపరని కలి ప్రభావంతో మరుగుపడుతున్న దాన్ని తిరిగి ప్రతిష్ఠించిన మహానుభావులు ఆదిశంకరులు, ఇది తెలుసుకోవాలి. అయితే ఆదిశంకరులు అనగానే మనందరికీ అద్వైత ప్రతిష్టాపకులు అంటాం. అద్వైతం అర్థమే కాదు, కానీ ఆదిశంకరులు అద్వైత ప్రతిష్టాపకులు మాత్రమే కాదు, సంపూర్ణ సనాతన ధర్మ ప్రతిష్టాపకులు. ఇది ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలండి. పిల్లల మొదలుకొని పెద్దల వరకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన సంపూర్ణ వైదిక ధర్మ ప్రతిష్టాపకులు. ధర్మం అంటేనే వైదికం, మళ్ళీ వైదిక ధర్మం అవైదిక ధర్మం రెండు. అవైదికమైతే ధర్మమే కాదు, ధర్మం అంటేనే వేదం. అసలు ధర్మం అనే శబ్దం పుట్టిందే వేదంలో. అను ధర్మం అంటే వేదం తప్ప ఇంకోటి ఎలా అవుతుంది? కనుక వేదం అఖిల ధర్మాలకి మూలం అంటూ మనకి సూత్ర గ్రంథములు ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పాయి. అందుకే వేదోఖిల ధర్మమూలం. అలాంటి వేదములో చెప్పినవే పురాణాలు స్మృతులు మనకి అర్థమయ్యేటట్టు మనకు అందించడం కోసం వచ్చే గనక మన విద్యలన్నిటికీ మూలమేంటి? వేదమే. ఆ వేదం సాక్షాత్ పరమాత్మ నుంచి వచ్చింది కనుక మన గురువు పరమేశ్వరుడు, మన గ్రంథము వేదము, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. మరి పురాణాలు భారతము రామాయణము ఇవన్నీ మనవి కావా అంటే వేదంలో ఉన్నవే అవి చెప్పే కానీ అవి కూడా మనవే, ఇవన్నీ కలిపి మనవి. కనుక మా గురువుగారంటే సర్వశాస్త్రములు తనలో కలిగిన వారు. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అని నమస్కారం చేసుకుంటున్నాం కనుక అలాంటి సాక్షాత్ శంకరులే. అందుకే సనాతన ధర్మంలో భగవంతుడే గురువు, వేదమే గ్రంథము. దాని నుంచి ఆ భగవంతుడు అనేక రూపాలతో వచ్చాడు గురువులుగా, వారందరికీ మనం నమస్కారం చేసుకుంటున్నాం. కనుక శంకర నామం గురించి చెప్పుకున్నాం. శంకరుడు పుట్టినప్పుడే ఆయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారంగా లక్షణాలు తెలుస్తాయి. సర్వశాస్త్రవేత్త కనుక విద్యారణుల వారు కొన్ని అందించారు, మనం కొన్ని స్మరించుకుందాం. మూర్ధని మకర చిహ్నం నిటలే నయనాంకమంసయో శూలం వపుషి స్ఫటిక సవర్ణం ప్రాజ్ఞాస్తం మేనిరే శంభుం. ఆయన పుట్టినప్పుడే శిరస్సు మీద చంద్రవంక చిహ్నం ఉందిట. మూర్ధని హిమకర చిహ్నం, నిటలే నయనాంకం, నుదుడి మీద ఒక కన్ను ఉన్నట్టు గుర్తుండేదిట. అంశే శూలం, ఆయన భుజముల యందు శూల చిహ్నం ఉన్నది. శరీరం ఎలా ఉన్నదంటే వపుషి స్ఫటిక సువర్ణం, శుద్ధ స్ఫటిక శంకాసం దరిద్రం పంచవక్త్రకం అంటాం కదా శివుని. అలాగే స్ఫటికంలాగా మెరిసిపోతున్నటువంటి తడతళ్లాడుతున్న శరీరం, స్వచ్ఛ శరీరంతో ఉన్నారు. అందుకు అప్పుడు ప్రాజ్ఞ అంటే శాస్త్రం చేసిన పెద్దలు తమ్మేనిరే శంభు, ఆయన సాక్షాత్తు శివుడే అని అందరూ అనుకున్నారు అన్నారు. అలా ఎదుగుతున్నటువంటి పిల్లవాడి యొక్క పాఠవం చూసి
అతనికి 3వ సంవత్సరంలోనే ఉపనయనం చేయాలనుకున్నారు. ఇక్కడ ఉపనయన కాలం గురించి కొంచెం తెలుసుకోవాలి. ఉపనయన కాలం ఎప్పుడు అంటే గర్భాష్టమం అండి అంటారు. గర్భాష్టమం కాదు, వాడు ధారణా పటుత్వం ఉన్నప్పుడు చేయొచ్చు. వాడికి 3 ఏళ్లకు చేయవచ్చు, లేదా 5 ఏళ్లకు కూడా చేయొచ్చు. 7 ఏళ్ళు దాటకుండా చేయాలి అనేది ఇక్కడ, అది ప్రధానం. అంతేగాని 7వ ఏట మాత్రమే చేయాలని. 7వ ఏడు దాటిపోయింది అనుకోండి, కొంతమంది అడుగుతారు సరి సంఖ్యలో చేయాలా బేసి సంఖ్యలో చేయాలి. ఇప్పటికి ఆలస్యమే, తొందరగా చేయాలని చెప్పారు. ఇక్కడ సరి బేసి ఎక్కడ శాస్త్రం చెప్పలేదండి. ఎందుకంటే వాడు 7 ఏళ్ల తర్వాత పిల్లవాడి వయస్సు ఉపనయనం కాకుండా పెరిగిపోతుంటే ఆ పాపం తల్లిదండ్రులకు వస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఆ తర్వాత చేసే ఉపనయనం మాత్రం ప్రాయశ్చిత్త సహితంగా చేస్తూ ఉండాలి. అందుకే మగవాడు పుడితే ఉపనయన సంస్కారం చేయడం, అమ్మాయి పుడితే పెళ్లి చేయడం, ఈ 2 తల్లిదండ్రుల బాధ్యతలు. ఎందుకంటే కన్యకి వివాహం సంస్కారం, పురుషుడికి ఉపనయనం సంస్కారం, ఇది మిగిలే. అది ఇప్పుడు అంత సంస్కారవంతంగా 2 జరగట్లేదు అనుకోండి, అది వేరే విషయం. శాస్త్రం చెప్పుకుంటున్నాం. అందుకే 3వ ఏట చేయాలనుకున్నారు, కానీ ఆ సమయంలో అనుకోకుండా శివగురువు అస్తమించారు. అప్పుడు 5వ ఏట బంధువుల సహాయంతో అమ్మ ఉపనయనం చేయించింది అని చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా ఉపనయనం జరిగిన తర్వాత ఆ మహానుభావుడు ఉపనయం కిల పంచమవత్సరే ప్రవరయోగయుతేసు ముహూర్తకే ద్విజవధూర్నియతా జననీ శిశోర్వ్యధిత తుష్ట మనస్సహ బంధువి. ఇప్పటి వరకు మీరు వింటున్న శ్లోకాల్లో ఒక ఛందస్సుకు ఒక ఛందస్సుకు వచ్చిన మార్పు, అందులో చూపిస్తున్న అందం, ఇది కూడా ఆస్వాదించాలండి. ఇప్పటికి కూడా ఆస్వాదించలేకపోతే కొన్నాళ్ళ తర్వాత వింటూ ఉంటే ఏదో అనుకుంటాం. ఎంత అద్భుతమైన వాంగ్మయం వెనకాల ఉన్నది. ఆ ఉపనయనం చేసి అప్పుడు తల్లి సంతోషించింది అన్నారు. ఆ సమయంలో ఉపనయనం అంటేనే గురువుల చెంతకు చేర్చుట అని అర్థం. అంటే వేదాదులు అధ్యయనం చేయడానికి తగిన సంస్కారం ఇవ్వడమే ఉపనయన సంస్కారం. అది అయిన తర్వాత ఉపనయనం, గురు సమీపమునకు తీసుకువెళ్ళుట. పైగా వాళ్ళు ఉన్నది కాలడి అగ్రహారం, అది అదంతా వేద పండితులతో నిత్య అగ్నిహోత్రములతో తేజరిల్లుతున్నటువంటిది. వేద శాస్త్ర పండితులు, దానికి తోడు నిత్యాగ్నిహోత్రాదులు, నిత్య అనుష్ఠానము. ఒక్కసారి ఊహించుకుంటే ఎంత బాగుంటుందండి. అలాంటివి కానీ ఉంటే భారతదేశం ఎంత సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు అంత లేదనట్లేదు, కానీ అంతగా లేదని మాత్రం చెప్పాలి. మొత్తానికి అలాంటి చోట ఈ మహానుభావుడు గురుకులానికి చేరుకున్నాడు. అధిజగే నిగమాంశ్చతురోపి సక్రమతయేవ గురౌస షడంగకాన్ అజని విస్మితమత్ర మహామతు ద్విజసుతేల్పతనౌ జనతామనః. ఈ మహానుభావుడు ఆ చిన్న వయస్సులో 5వ సంవత్సరంలో ఉపనయనమే వెళ్ళారు కదా, ఆ సంవత్సరంలోనే వెళ్ళినవాడు కొద్ది నెలలలో, ఎన్ని నెలలు అంటే ద్విత్రమాస పఠనాదభవద్యస్తత్ర తత్ర గురుణా సమవిద్య, 2-3 నెలల్లోనే. అంటే 5వ ఏట ఉపనయనం చేసుకుని గురుకులానికి వెళ్ళిన 2-3 నెలల్లోనే ఆయన సమగ్రంగా వేదములను షడంగ సహితంగా అధ్యయనం చేశాడన్నారు. అంటే 4 వేదాలని షడంగ సహితంగా, 4 వేదాలు నేర్చుకోవడానికి పద్ధతిగా నేర్చుకుంటే 48 సంవత్సరాలు పడుతుందండి. అలాంటి దాన్ని ఒట్టి టెస్ట్ నేర్చుకోవడానికి, ఇంకా దాన్ని అర్థసహితంగా నేర్చుకుని, ఇవి తెలిస్తే ఈ విద్య ఎంత గొప్పదో తెలిస్తే ఒక వేద పండితుడిని చూస్తే పాదాల మీద పడి నమస్కారం చేస్తామండి. ఏమనుకున్నాం, వేద విద్య అంటే విలువ తెలియని ఒకనొక కాలం వచ్చింది, కానీ ప్రపంచం మొత్తం మీద వేద విద్యతో సమానమైన విద్య లేదు. ఒక వేద విద్యావేత్తతో సమానమైనటువంటి విద్యావేత్త కూడా లేడు. లేకపోతే గ్రంథం యొక్క అపేక్ష లేకుండా, అక్షరం పొల్లుపోకుండా, స్వరం తప్పకుండా అన్ని పన్నాల వేదాన్ని తడుముకోకుండా చెప్పగలిగేటువంటి విద్య తమ స్వరూపంగా ఉన్నటువంటి వేదవేత్తలు ఉన్నారు అంటేనే ఆశ్చర్యం కదా. అలా ఆశ్చర్యపోయారు అప్పుడున్న మాక్స్ ముల్లర్ మొదలైన వాళ్ళందరూ. ఇలాంటి వాళ్ళు ఎక్కడ లేరు ఏ ప్రపంచంలోని. ఈ విద్యని ఈ పద్ధతికి ఇవ్వడం ఎంత గొప్పదండి. మొత్తానికి ఉన్న వాటి విలువైనా తెలుసుకోవాలని అందుకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అలాంటిది ఈ మహానుభావుడు 3 సంవత్సరాలు మొత్తం నేర్చుకున్నాడు. గురువులు అన్నట్టు ఇంకా నీకు చెప్పడానికి మా దగ్గర ఏం లేదని. అది గురుణా సమ విద్య అన్నారు. గురుణా సమ విద్య అంటే గురువుతో సమానంగా విద్య నేర్చుకున్నాడు. ఆ విద్యతో పాటు అంటే వేదము, షడంగములు, షడంగం అంటే శిక్షా వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పములు, ఇవి 6 శాస్త్రాలు. నేను 6 చకచకా చెప్పేశాను, పేర్లు కావు, 6 శాస్త్రాలు. షడంగ సహితంగా వేదాన్ని అర్థసహితంగా అధ్యయనం చేసిన మహానుభావుడు. అందుకే ఆయన అవతారమూర్తి సాక్షాత్ శంకరుడు అనే కారణం. ఇందులో ఏవి అగ్జాజరేషన్ లేవండి, అతిశయోక్తులు లేవు. శంకరుల గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు. అలాంటి గురు పరంపర కలిగిన భారతదేశంలో వారిని గురువుగా కలిగిన జన్మ మనకు వచ్చింది కనుక ఆనందించాలి. అందుకే మహానుభావులు చెప్తారు, ఎన్ని జన్మలు ఎత్తినా నాకు శంకరులే గురువు కావాలని. అందులో చమత్కారం ఉందండి.
ఒకవేళ శంకరులను గురువుగా తీసుకుని మనం ఇప్పుడు అధ్యయనం చేస్తే మరి జన్మ ఉండదు, అది కూడా తెలుసుకోవాల్సింది. అదే మరి జన్మ లేని స్థితి ఇవ్వడానికే కదా ఆయన ఆవిర్భవించారు ఇక్కడ. అటువంటి జ్ఞానం ఇవ్వడానికే వచ్చినటువంటిది. అవతారములు 2 రకాలు. ధర్మ ప్రతిష్ఠ చేసే అవతారాలు కొన్ని, జ్ఞాన ప్రతిష్ఠ చేసే అవతారాలు కొన్ని. అయితే ధర్మ ప్రతిష్ఠలో జ్ఞానం లేకపోలేదు, జ్ఞానం ప్రతిష్ఠలో ధర్మం లేకపోదు. ఇది ధర్మం లేకపోతే జ్ఞానం ఎక్కడొస్తుంది? అదేవిధంగా జ్ఞానం శోభించాలని ధర్మం కావాలి, జ్ఞానం లక్ష్యంగా ధర్మం ఉండాలి. కనుక రెండిటికి 2 అవసరం. కానీ జ్ఞానావతారం అంటే దత్తాత్రేయ అవతారం, కపిలావతారం, వృషభావతారం, ఇవన్నీ జ్ఞానావతారములు. అలాగే దక్షిణామూర్తి అది అవతారం కంటే ఉపాస్యమూర్తి అయిన శంకరులు జ్ఞానావతారం. కనుక జ్ఞానావతారంగా తెలుసుకోవాలి. ఎన్ని గ్రంథాలు అధ్యయనం చేశారనే దాన్ని ఇక్కడ కొన్ని శ్లోకాలు రాశారండి. అసలు అన్ని శాస్త్రాలు ఉన్నాయని కూడా మనకు తెలియదు, ఆ శ్లోకాల్లో ఉన్నాయి. కనీసం ఈ శాస్త్రాల పేర్లైనా తర్వాత తరం గుర్తుపెట్టుకుంటే ఆ తర్వాత వచ్చే తరాలైనా అవేంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారేమో. అన్వీక్షి క్షైక్ష్యతంత్రే పరిచితిరతులా కాపిలే పీతం పాతంజలాంభ పరమపి విదితం భట్ట ఘట్టార్థతత్వం. దీని భావాలు ఏంటంటే దర్శన శాస్త్రములు అప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధ్యయనం చేశారండి. దర్శన శాస్త్రాల వల్ల 2 విధాలు, అవైదిక దర్శనాలు, వైదిక దర్శనాలు. అవైదిక దర్శనాలు మనకు అనవసరం. అయితే నిజానికి ఎన్ని రకాల దర్శన శాస్త్రాలు ఉన్నాయి. దర్శనమునంటే ఈ రోజుల్లో మతం అని చెప్పచ్చు. మతం అంటే ఒపీనియన్, ఒక అభిప్రాయం, తన ఆలోచనకు తోచిన ఒకానొక భావం, అది దర్శనము. అది ఏరుకునే మామూలు పిచ్చాలోచనలకో వాటికి ఒక క్రమబద్ధమైన జ్ఞాన స్ట్రక్చర్ ఉంటుంది, స్ట్రక్చరల్ నాలెడ్జ్. దానిని దర్శనం అంటారు. ఇలా దర్శనాలు చాలా ఉన్నాయి మనకి. చార్వాకం కూడా దర్శనం అన్నారు. చార్వాకం నాస్తిక మతం అయినప్పటికీ మన సంస్కృతి ఎంత విశాలమైనదంటే చార్వాక దర్శనం అని అది కూడా అధ్యయనం చేయన్నారు. ఎందుకంటే ఒక ఆలోచన నుంచే పుట్టింది కదా. కనుక అది అధ్యయనం చేసి తర్వాత దాన్ని కాదని పైదానికి వెళ్ళు, తర్వాత అన్నీ కాదని శంకరుల సిద్ధాంతమే గొప్పదంటామని చెప్పారు ఇక్కడ. అని ఆదిభట్ల నారాయణదాస్ గారు గొప్ప మాట అన్నారండి. అసలు ఏది ఆలోచించకుండా బ్రతికిన వాడికంటే చార్వాకుడు బెటరే. ఏదో ఒకటి ఆలోచించాడు, ఏదో ఒకటి సిద్ధాంతం చేశాడు. కనుక జ్ఞానంలో మొదటి మెట్టు చార్వాకుడు, చివరి మెట్టు శంకరులు, మిగిలినవన్నీ మధ్యలో సోపానములు అని చెప్పారు ఇక్కడ. కానీ శంకర అల్టిమేట్, ఇది గుర్తుపెట్టుకోండి. శంకరులు మించి పైన వారు కూడా చెప్పలేరు. నాకు అలా అనిపించలేదంటే నీ బుద్ధి వికసించలేదు అని అర్థం ఇక్కడ. బుద్ధి వికసించిన వాడే ఎవడైనా ఒప్పుకుంటాడండి. అందుకే స్వామి వివేకానంద ఆ రోజుల్లో చెప్పాడు, శంకర ది బ్రెయిన్ అన్నాడు. ఒకటే మాట, బ్రెయిన్ అంటే అయిందే. ఆశ్చర్యపోతా ఆయనక. అసలు ఎవరైనా భాష్య గ్రంథాలు చేస్తే ఏమిటా నాలెడ్జ్ అనిపిస్తుందండి. కనుక మేమేదో శంకరుల భక్తులం, శంకర పీఠంలో ఉన్న వారి భక్తులు మనం ఊరికని తిరిగేయడం కాదు. దానితో వైషమ్యాలు అక్కడికి ఇక్కడికని వీటితో ఉంటున్నారు చాలామంది శంకర భక్తులు అనుకునేవారు. కానీ రోజుకొకటైనా శంకరుల గ్రంథం అధ్యయనం చేస్తా అని ఒట్టు పెట్టుకోవాలండి. శంకర భక్తులు అంటే ఆయన నోటికి రావాలి, కనీసం శాస్త్రాలు రాకపోయినా స్తోత్రమైనా రావాలి. ఇక్కడ ఏ మహానుభావుడైనా అప్పుడు భారతీతీర్థుల వారు సంతోషిస్తారు, విధుశేఖర భారతీతీర్థ స్వామి వారు కూడా సంతోషిస్తారు. భక్తి అంటే అదండి, జ్ఞానం భక్తి, ధర్మాచరణ భక్తి. అది ఊరికనే మీ భక్తుల మండి అని చుట్టూ తిరిగినంత మాత్రం సంతోషిస్తారా? కావలసింది ఇది. ఎందుకంటే అలా తిరిగితే లోపల వైషమ్యాలు అహంకారాలు అలాగే అఘోరిస్తుంటాయి. ధర్మం జ్ఞానం తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఈ మహానుభావుడు ఎన్ని శాస్త్రములు, దర్శన శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి, అన్నీ నేను చెప్పట్లే, ఈయనకు అన్నీ తెలుసు. కానీ వైదిక దర్శనంలో తీసుకోవాలి. వైదిక దర్శనంలో కపిలుడి సాంఖ్యం, పతంజలి యొక్క యోగం, గౌతముడి యొక్క న్యాయశాస్త్రం, కణాదుడి యొక్క వైశేషికం, అదేవిధంగా జైమిని ప్రతిపాదించిన మీమాంసా శాస్త్రం, కర్మశాస్త్రం, అది పూర్వమీమాంస అంటారు. ఉత్తర మీమాంస వేదాంత శాస్త్రం అంటారు. ఇక్కడ ఇప్పుడు ఎన్ని చెప్పాను? 6 షడ్దర్శనములు అంటారు. పెద్ద శాస్త్రాలు సామాన్యం కాదు. అవన్నీ అవపోసన పెట్టేసేట్టు శంకరులు. ఎందుకంటే అవన్నీ తెలిస్తేనే కదా అది అల్టిమేట్ చెప్పాలి. అదే నాకు అవేవి తెలియదండి, ఇది ఒక్కడే తెలుసు అంటే ఇంకేమిటి? అవి ఎలాగ పరిపూర్ణములు కావో చెప్పాలి, ఇది ఎలా పరిపూర్ణమో చెప్పాలి. అందుకే అవన్నీ అధ్యయనం చేశారు. ఎందుకంటే అవి వైదిక దర్శనములే, కానీ ఒక దగ్గర ఆగిపోయాయి, పరిపూర్ణంగా పైకి వెళ్ళలేదు. ఎందుకంటే కొంతమంది ఎవరెస్ట్ శిఖరం తెలుసుకోవాలని, ఏది ఉన్నత శిఖరమో తెలుసుకొని హిమాలయాలు ఎక్కారు. ఎవడు ఎంత ఎక్కగలిగాడో అక్కడికే ఎక్కి జెండా పాతాడు, ఇది చాలా గొప్పది అన్నాడు. ఇంకా పైకి ఎక్కలేదు కనుక మనం కూడా అదే గొప్పది అనుకున్నాం. ఇంకో మహానుభావుడు అంతకంటే పైకి వెళ్ళి మరో జెండా పాతాడు, దానికంటే ఇది గొప్పదన్నారు. ఇన్ని జెండాలు దాటుకుంటూ పైన జెండా పాతాడు శంకరులు, దానిపైన ఎవరు జెండా పాతలేదు. కనుక మహాశిఖరం ఎవరు తెలిసిపోయింది కదా, అద్వైతమే మహాశిఖరం. ఇది ప్రతిపాదన చేశారు. శంకరులు గొప్పతనం ఏంటంటే, నేను శంకర చరిత్ర చెప్తూనే శంకర సిద్ధాంతం చెప్తున్నాను, అది కూడా గమనించవలసిన అంశం. శంకరులు అద్వైత మత ప్రతిష్టాపన చేసినప్పటికీ కూడా
వైదికమైన అంటే వేద ప్రామాణ్యం కలిగినటువంటి ద్వైత విశిష్టాద్వైతాన్ని అంగీకరించారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే దేహాత్మ భ్రాంతి వదిలే వరకు కూడాను, అంటే దేహం నేనకునే స్పృహ ఉన్నంత వరకు అద్వైతం చదివే కానీ అద్వైత కబుర్లు ఆడుకున్నాడు ఇక్కడ. అంతటా ఒకటే బ్రహ్మము, ఈ ఉపాధులన్నీ కూడా మిథ్య అనగానే అది వెంటనే చదివేసి అంతటా ఒకటే బ్రహ్మం కాదండి, ఎలా ప్రవర్తించినా పర్వాలేదండి, మరి దేవుడికి దండం పెట్టేందుకు ఆయన బ్రహ్మమే నేను బ్రహ్మమే అంటే వాడు నాస్తికుడు అంటారు అద్వైతాన్ని. కానీ అద్వైతం సరిగ్గా అర్థం చేసుకోకపోతే నాస్తికానికి వెళ్ళిపోతాం. అందుకే ప్రచ్ఛన్న బౌద్ధం అనే పేరు కూడా సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళ వల్ల వచ్చినటువంటి మాటే. కానీ అద్వైతం సరిగ్గా అర్థం చేసుకుంటే మాత్రము దాన్ని మించిన ఫిలాసఫీ లేదు. కనుక ఇది ఒక మతానికి సంబంధించిన అంశము కాదు, తత్వానికి సంబంధించిన అంశం. అందుకే ప్రపంచంలో ఫిలాసఫీ అనేది ఉంటే ఆదిశంకరుడు ఆ ఫిలాసఫీకి ఆచార్యుడు. తెలుసుకోండి ఇక్కడ ప్రపంచం మొత్తం ఉన్న ఫిలాసఫీకి అదే. అందుకే కొంతమంది పెద్దలు అంటుంటారు ఆదిశంకరుల జయంతిని ఫిలాసఫర్స్ డే అని పెట్టండి అని. ఈ డేలు పెట్టడం అలవాటు ఎందుకంటే మనకి ఫిలాసఫీకి ఒక డే పెడితే ఆదిశంకరులే చెప్పాలి. ఎందుకంటే రకరకాల సోక్రటీస్ మొదలైన ఫిలాసఫర్స్ చాలామంది ఉన్నారు. కానీ ఆదిశంకరుల యొక్క తత్వం ముందు అవన్నీ తలవంచే ఉంటాయి, ఇందులో సందేహం లేదు. ఇది అతి భక్తితోనూ అతిశయోక్తితోనూ అనట్లేదు, నిరూపించిన సత్యంగా చెప్తున్నాను ఇక్కడ. ఇది ప్రతివారు తెలుసుకోవాలి. అయితే ఎవడైతే మేడ చేరుకుంటాడో వాడు మెట్లన్నీ ఒప్పుకుంటాడు, అవునా లేదా అండి? కానీ ఏ మెట్టు ఎక్కితే అదే మేడ అనుకునేవాడు వాదిస్తూ కూర్చుంటాడు. కానీ ఆదిశంకరులు మేడ చేరుకున్నారు కనుక ప్రతి మెట్టుని గౌరవించారు. అలా సోపాన క్రమంలో ద్వైత విశిష్టాద్వైతాన్ని అంగీకరించారు. ఉపాసనకి కర్మకి రెండు అవసరమే. ఆ కర్మ ఉపాసన కూడా నిష్కామంగా చేసినట్లయితే చిత్తశుద్ధి వచ్చి అప్పుడు అద్వైత జ్ఞానం పొందడానికి అర్హత నీకు ఏర్పడుతుంది. అద్వైత జ్ఞానం నేర్చుకోవడానికి అర్హత ఏర్పడుతుంది. శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా ఆ జ్ఞానాన్ని నేర్చుకుంటే ముక్తి పొందుతావు. ఎక్కడ? ఇక్కడే. కానీ ఆదిశంకరులు చెప్పిన ముక్తి వేదాంతం చెప్పిన ముక్తి. ఇంకోటి తెలుసుకోవాలి, ఆదిశంకరులు కొత్తగా మత ప్రతిష్టాపన చెయ్యలేదు. సనాతనంగా ఉన్నటువంటి వేదం యొక్క హృదయమైన వేదాంత ధర్మాన్ని ప్రతిష్ఠ చేశారు, వేదాంత మతాన్ని ప్రతిష్ఠ చేశారు. అది తెలుసుకోవాలి. అని ఆదిశంకరులను అమాయకులు అంటాను నేను, ఎందుకంటే మాయ లేదు ఆయనకి ఇక్కడ, అందుకు అమాయకుడు. ఉపనిషత్తు ఏం చెప్పిందో అదే చెప్పారండి ఆయన. ఉపనిషత్తు చెప్పింది ప్రపంచోపశమం శాంతం, ప్రపంచ ఉపశమం శాంతం చతుర్థం మన్యంతే అద్వైతం అన్నారు ఇక్కడ. అద్వైతం అనే మాట ఉపనిషత్తు కంఠోక్తిగా చెప్పింది ఇక్కడ. అందుకని ఆదిశంకరుడు అద్వైతం అనే వర్డ్ కాయిన్ చేయలేదు, అద్వైతం అనే మాట ఉపనిషత్తు చెప్పింది. అందుకే ఆదిశంకరులు అద్వైత మత ప్రతిష్టాపకులు, ఉపనిషన్మత ప్రతిష్టాపకులు. తెలుసుకోండి ఇక్కడ. ఉపనిషత్తు అంటే ఏమిటంటే వేదం యొక్క హృదయం ఉపనిషత్తు, వేదంలో భాగమే. కానీ వేదం వేరు వేదాంతం వేరు కాదు. ఉపనిషత్తు అంటేనే వేదం, కానీ ఉపనిషత్తు అంటే వేదం యొక్క జడ్జిమెంట్, వేదం యొక్క హృదయం. దాన్ని ప్రతిపాదన చేశారు. అది ప్రతిపాదన చేసి మిగిలిన వాటిని దానికి అటాచ్ చేశారు అంతే. కనుక సనాతన ధర్మంలో చెప్పిన కర్మ ఉపాసన వీటన్నిటిని ఆదిశంకరులు అంగీకరించడమే కాదు వాటిని కూడా పుష్టి చేశారండి. అది ఉపాసనా మార్గంలో ఆదిశంకరుల సహాయం లేకపోతే ఏ ఒక్కడు ఉపాసన చేయలేడు. మీ అమ్మవారు ఉపాసకులు అండి, అవునా? అయితే సౌందర్యలహరి చూడండి. ఆదిశంకర భగవత్పాలు వారు సుభాగమ పంచకానికి దక్షిణాచార సంప్రదాయాన్ని సముద్ధరణ చేశారు. అది మరువద్దు, ఉపాసనా సంప్రదాయాన్ని పుష్టి చేశారు. ఇక కర్మ మార్గాన్న సన్యాసులు తప్ప మిగిలిన వాళ్ళు కర్మ మార్గం చేయాలన్నారు ఇక్కడ. అందుకే వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ సనుష్ఠీయతామని శాసించారు ఇక్కడ. 3 మాటలు మొత్తం ఆయన చెప్పినటువంటి ఉపదేశ పంచకంలో కనీసం మొదటి 3 మాటలు తీస్తే వేదో నిత్యం అధీయతాం, వేదాలను అధ్యయనం చేయండి, శాస్త్రాలను చదువుకోండి. అందరూ వేదం చదవకపోయినా వేదం చెప్పిన పురాణాది శాస్త్రాన్ని, గీతాదుల్ని, భారతాదుల్ని అధ్యయనం చేయండి. రెండవది ఏమిటి? తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, అది చెప్పిన సత్కర్మలను ఆచరించండి. మూడవది ఆ చేసిన కర్మల్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయండి. ఈ 3 ముందు పట్టుకుందాం, తర్వాత మిగిలినవన్నీ చూద్దాం. ఆయన లోకానికి ఇచ్చిన మెసేజ్ల్లో ఈ 3 చాలండి. అంటే మా హిందువు కర్తవ్యం ఏమిటంటే హిందూ ధర్మంలో ఉన్న శాస్త్రాలను అధ్యయనం చేయాలి, అందులో చెప్పిన మంచిని ఆచరించాలి, ఆచరించినది ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అంతే. ఈ 3 తెలుసుకుంటే చాలు ఇక్కడ. అదే శంకరులు చెప్పినది. అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అన్నారు. అప్పుడు జగద్గురువు కృష్ణుడు చెప్పిందే జగద్గురువు శంకరులు చెప్పారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే శంకరులు చేసినది ఏమిటో మనం చెప్పుకుంటున్నాం. సమగ్ర సనాతన ధర్మ ప్రతిష్టాత. అందుకని నా అద్వైతం కనుక మాది అద్వైతం కాదు కనుక మేము ఒక శాఖ ఆయన ఒక శాఖ అనొద్దు. ఆయన వల్ల ఇవన్నీ బ్రతికి బట్టగట్టే, లేకపోతే అవైదిక మతాల ధాటికి అన్నీ ఎగిరిపోయేవి. మళ్ళీ ఆయన వచ్చి శైవాన్ని కానీ వైష్ణవాన్ని కానీ శాక్తేయాన్ని కానీ వీటన్నిటిని కూడా ఒక విధంగా సంస్కరించి
వైదికాన్ని అంటే వేదాన్ని ఒక యార్డిస్టిక్గా, వేదాన్ని కొలబద్దగా తీసుకుని, వేదాన్ని ప్రమాణంగా తీసుకుని, వేద సమ్మతంగా ఈ శైవ వైష్ణవ శాక్తేయ సౌర మతాన్ని సంస్కరణ చేశారండి మహానుభావుడు. అది గొప్పతనం. అందుకే వీటిని ఆగమాలు అంటారు. మన గురించి మనకు తెలియాలి కదా, ఏమిటి శైవం వైష్ణవం ఇవన్నీ ఆగమ మతాలు, ఆగమాల ప్రకారంగా వచ్చినవి. శైవ వైష్ణవ శాక్తేయాలు వీటిని ఆగమ ప్రమాణం అంటే మంత్రశాస్త్రాదులు ప్రమాణం. ఇంకోటి వేదం, రెండూ మనకు కావాలి. కానీ వేదం అంగీకరించిన మేరకు మాత్రమే ఆగమాలు తీసుకున్నారు ఆయన ఇక్కడ. అది వేద సమ్మతంగా వీటిని తీసుకుని 6 రకాల ఉపాసనా సంప్రదాయాలే వేద సమ్మతము, మిగిలినవేవి వేద సమ్మతములు కావు. వాటిని తీసుకొచ్చి వేద మతంలో అంటించవద్దు అని ఆనాడే శంకరులు చెప్పారు. 6 వేదం చెప్పినది. 6 ఏమిటి అంటే శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణపతి, స్కందుడు. ఇది వేదంలో ఉపాసనా సంప్రదాయానికి చెందినవి ఈ 6. ఈ 6ంటిని వాళ్ళు పుష్టి చేశారు కనుక శంకరులకు మరొక బిరుదమున్నది షణ్మత ప్రతిష్టాపనాచార్య. శంకర విజయంలో స్టోరీ చెప్తున్నా అనుకోవద్దు, శంకరులంటే ఏమిటో చెప్పడం ఇందులో ప్రధాన ఉద్దేశం. కథ ఒక ఆధారం మాత్రమే. శంకరులు మన కోసం చేసినటువంటి అద్భుతమైనది. అందుకే ఆయన బాల్యంలోనే వేదాదులు అధ్యయనం చేస్తూనే ఈ సర్వశాస్త్రములు కూడాను ఆయన అధ్యయనం చేశారు. అటువంటి మహానుభావుడై అన్నిటికంటే అద్వైతం వేదాంత మతమే పరమార్థమని గ్రహించారు. ఇది ఎలాంటిది అంటే అచ్చంగా ఈ సమయంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక శ్లోకం గుర్తు తెచ్చుకోవాలి. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అనర్థం. అంటే నూతులు, చలములు ఇవన్నీ మన దాహం పోగొట్టడానికి చాలా అవసరం, అవునే కదండి. నీరు దొరకనప్పుడు చలములు తవ్వుకుని నీళ్లు తీసుకుంటాం, బిందెల్లో పట్టుకు దాచుకుంటాం. కానీ మహానది ప్రవహిస్తూ ఉంటుందని కూడా ఇప్పుడు ఏం చేస్తాం? వీటి అవసరం ఉండదు. అలాగే వేదాంత జ్ఞానం వచ్చిన తర్వాత మిగిలినవి ఇంక వేటి అవసరము తెలియదు గనక సర్వశాస్త్రముల కంటే ఉత్కృష్టమైనది ఏమైంది? ఉత్తర మీమాంసే ఉత్కృష్టము అని శంకరులు తెలుసుకున్నారు. ఎందువల్లంటే బాదరాయణ బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు అప్పటికే ఉన్నాయి. శంకరులు కొత్తగా ఉత్తర మీమాంస తేలేదు, అప్పటికే ఉన్నది ఉత్తర మీమాంస అనగానే బాదరాయణ బ్రహ్మసూత్రములు. ఇందాక మీరు బహుశా షడ్దర్శనాలు చెప్పినప్పుడు ఎవరి దర్శన శాస్త్రం ఎవరి వల్ల వచ్చిందో చెప్పిన గుర్తుందా? కణాదుడు అనగానే వైశేషిక దర్శనానికి ఆయన చెప్తాం. కానీ ఈ వైశేషిక దర్శనం ఆయన మూలం కాదు, ఆయన దానికి సిస్టమ్ చేశాడు, అలా చేసి అందించాడు. అలాగే పతంజలి యోగశాస్త్రం, కానీ యోగశాస్త్రం అనేది పతంజలి తయారు చేయలేదు, దానికి ఒక పద్ధతి చేసి శాస్త్రంగా అందించాడు. అది వేదముల్లో ఉన్నదాన్నే ఇచ్చాడు. అలాగే కపిలుడి సాంఖ్యం, గౌతముడి న్యాయం, వీళ్ళందరివి. పూర్వమీమాంస అది వేదములో ఉన్న కర్మనంతటి తెలిసి పూర్వమీమాంస. జైమిని దానికి ఒక్కొక్కరు ఎవరు మూలం తెలుసుకున్నాం కదా. మరి ఉత్తర మీమాంసకి ఎవరు? మనకు తెలియకపోతే ఎలా అండి? కానీ హిందూ మతం అంటే ఏమిటో అవగాహన ఇప్పుడు కల్పిస్తున్నాం. ఎవరండి? వేదమే ఉత్తర మీమాంసకు కూడా. అందులో వేదాంతమను ఉపనిషత్ భాగమంతా ఉత్తర మీమాంస, పూర్వభాగమంతా పూర్వమీమాంస. కర్మకాండ అంతా అటు చెప్పబడుతుంది, జ్ఞానకాండ ఉపనిషత్తు రెండు వేదములవే. కనుక ఇప్పుడు మీరు చెప్పండి, ఉత్తర మీమాంస అనే వేదాంత శాస్త్రం ఎక్కడిది? పేరే వేదాంతము అంటున్నారే, మరి వేదాంతం కాక వేదంలో కదండి. అసలు వేదాంతం అంటే ఏంటో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా పిల్లలు పట్టించుకోకపోతే భార్య తిడితే వాడు వేదాంతం చెప్తున్నాడు అండి అంటారు. ఇక్కడ ఆఖరికి ఆ స్థాయికి దించేసాం. వేదాంతం అనే మాటకు అర్థం ఏంటంటే వేదాల్లో అనేక శాఖలు ఉంటాయి, ప్రతిదానికి అనేక శాఖలు ఉంటాయి. ఒక్కొక్క వేదంలో అనేక శాఖలు ఉంటాయి. ఋగ్వేదానికి 21 శాఖలు, సామవేదానికి 1000 శాఖలు, ఇలా చెప్తూ ఒక్కొక్క దానికి శాఖలు చెప్పారు. అలా శాఖలు చెప్తే ప్రతి శాఖలో మొత్తం 4 భాగాలు ఉంటాయి. ఒకటి మెయిన్ టెస్ట్, సంహిత అంటారు దాన్ని. ఇది ముందు మన అవగాహన కలిగించుకోవాలి. సంహిత మెయిన్ టెస్ట్. దాని కర్మలోకి ఎలా వినియోగించుకోవాలో చెప్పేవి మరో 2 ఉంటాయి దానికి అనుబంధంగా. అది ఆరణ్యకము, బ్రాహ్మణము. 4వది ఉపనిషత్తు. 4వది అంటే వేద శాఖకి 4వది అంటే ఆఖరిది ఏది? ఉపనిషత్తు. కానీ వేదమునకు ఆఖరిగా చెప్పారు కనుక వేద అంతము అన్నారు. వేదాంతం అంటే ఇది అర్థం అంటే ఇక్కడ. అవేమిటి? జ్ఞానకాండ, అది బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తాయి. మిగిలిన కర్మ గురించి, యజ్ఞముల గురించి చెప్తాయి, అది బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేస్తాయి ఇక్కడ. కానీ బ్రహ్మతత్వ ప్రతిపాదన చేసే ఉపనిషత్తుని వేద అంతము అంటారు. కానీ ఉపనిషత్తుని పేరు ఎందుకు వచ్చిందంటే నీ అంతటి నువ్వు ఎలాగో రిటైర్ అయిపోయిన కదా అని కొనుక్కుని కాఫీ తాగుతూ చదివే పుస్తకం కాదయ్యా. గురువు దగ్గర మఠం వేసుకుని అధ్యయనం చేయాల్సిన గ్రంథము, గురువు సమీపమునకు చేరి నేర్చుకోవలసిన గ్రంథము ఉపనిషత్. అది ఆ పదం. ఇప్పుడు తెలిసింది కదా మొత్తం విషయం. ఏ విద్యకైనా గురువు అవసరం, కానీ బ్రహ్మ విద్యకు మరీ అవసరం అండి. లేకపోతే ప్రతివాడు వేదాంతం మాట్లాడతాడు. గురువు దగ్గర సుశిక్షితుడు కానివాడు బాగా ఆలోచించారు కదా 4 కబుర్లు చెప్పేస్తే
వేదాంత మతం కూడా భ్రష్టత్వానికి తీసుకెడుతుంది. కానీ సంప్రదాయబద్ధమైన శిక్షణ ఉండాలి అని చెప్పడమే ఉపనిషత్ అనే మాటకు కూడా ఉన్నటువంటి అర్థం ఇది. అంతేకాదు బ్రహ్మమును చేర్చున్నది కూడా ఉపనిషత్తు. ఇన్ని రకాల అర్థములు. ఎందుకంటే శంకరులు ప్రతిష్ఠించేది ఉపనిషదర్థమే. అందుకే ఉపనిషదర్థాన్ని ఆయన వ్యాఖ్యానించాడు. అందుకే పుట్టాడు మహానుభావుడు ఇక్కడ. అదే అల్టిమేట్. దాన్ని ఉత్తర మీమాంస అంటారు. మిగిలిన చెప్పిన 5 దర్శనములు ఒకటి ఇది. 5 దర్శనములు మంచివే, కానీ ఇది చివరిది, ఇక్కడికి చేరవలసిందే అని తెలియజేశారు ఇక్కడ. దీనికి సాధనగా ఉపనిషత్ ప్రతిపాదంగానే ఉపాసనని, వేదచోదితమైన కర్మని ఆయన ప్రతిష్ఠించారు. అందుకే మళ్ళీ ఇందాక మాటను ప్రతిష్ఠిస్తున్నాం. ఆయన కేవలం వేదాంత మత ప్రతిష్టాత మాత్రమే కాదు, సమగ్ర వైదిక ధర్మ ప్రతిష్టాత. అందుకే సనాతన ధర్మంలో పుట్టిన ఏ సంప్రదాయం వాడైనా, ఏ శాఖ వాడైనా మా అందరికీ గురువుని చెప్పండి అంటే ఆదిశంకరుని చెప్పుకోవాలి, తర్వాత వాళ్ళ శాఖని చెప్పుకోవాలి, వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు చెప్పుకోవాలి. కానీ అందరికీ కూడా ఆయన వచ్చి నిలబెట్టిన తర్వాతే మళ్ళీ శైవ వైష్ణవాలన్నీ తిరిగి మేల్కొన్నాయి. లేకపోతే అవైదిక నాస్తికమైన దర్శన శాస్త్రాలకి అవన్నీ కూడా పరాజితమైపోయాయి. శంకరుల వల్ల తిరిగి అవన్నీ ఉద్ధరింపబడ్డాయి అని వేటిని కాదనలేదు. అందుకే వైష్ణవ ఉపాసనకు సంబంధించిన విశేషాలు తెలియజేశారు, శైవ ఉపాసనకి ఇచ్చారు. మీరు ఎవరు భక్తులు వారికి కావాల్సినవన్నీ ఇచ్చారండి ఆయన. శంకరులను గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందుకే భజగోవిందం భజగోవిందం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనుకోవలసిందేగా విష్ణు సహస్ర భాష్యం. ఇవన్నీ చూస్తే ఆయన మించిన వైష్ణవుడేనండి. మరి శివానందలు కూడా చదివినా, అదేవిధంగా శివ భుజంగ ప్రయాతం చదివినా ఆయన మించిన శైవుడు ఎవరండి? ఒక సౌందర్యలహరి భవానీ భుజంగం కనకధారా స్తోత్రం చదివితే ఆయన మించిన శాక్తేయుడు ఎవరండి? ప్రాతస్మరామి కలుతత్సవితుర్వరేణ్యం అంటూ ఆదిత్యుని గురించి చెప్తే ఆయన మించిన సౌరమతస్థుడు ఎవరండి? నితాంతకాంత దంతకాంతి మంతకాత్మకాంతం అని పంచరత్నం వినగానే ఆయన మించినటువంటి గాణపత్యం ఎవరిదండి? భుజంగ ప్రయాతం రచించి సుబ్రహ్మణ్య స్తుతి చేశాక ఆయన మించిన స్కాందమతస్థుడు ఎవరు? మొత్తానికి వేదానికి చెప్పినటువంటి సమస్త ఉపాస్య దేవతల యొక్క భక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసిన వాడు ఆ మహానుభావుడే. ఇవి నిజానికి ఆయన చరిత్రంతో చెప్తూ చెప్పచ్చు, కానీ మొదటే చెప్పుకుంటున్నాం ఏంటంటే సర్వశాస్త్రముల యందు ప్రవీణుడై ఆ మహానుభావుడు చిన్న వయస్సులోనే 3 ఏళ్లకే అన్నీ తెలుసుకున్నాడు. దాంతో గురువులు అన్నట్ట, ఏదో ఉన్నావే కానీ నీకు విద్య పూర్తయిపోయింది నాయన అన్నారు. అంటే 6వ ఏట ఆయన ఇంకా గురువుల దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. ఆ సమయంలో ఆ మహానుభావుడు ఆ 6వ ఏట తోటి విద్యార్థులతో కలిసి భిక్షాటనకు బయలుదేరాడు. ఇక్కడ 6వ ఏట అంటే అప్పుడు బ్రహ్మచర్య సంప్రదాయం ఏమిటి అంటే గురువుల దగ్గర అధ్యయనం చేస్తూ తోటి విద్యార్థులతో కలిసి ఉత్తమమైన శ్రోత్రియ గృహముల వద్దకు వెళ్ళి భిక్షాటన చేస్తారు. బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష అనేటువంటిది ఆనాడు గృహస్థులకు నియమం. ఆ నియమాన్ని అనుసరించి ఇస్తారు. అలా భిక్షాటన చేసి వచ్చి గురుపత్నికి అంటే గురువమ్మ గారికి సమర్పణ చేసి ఆవిడ పెడితే తింటారు. ఇది అప్పుడు నియమం. అలా ఆయన తన యొక్క శిష్యులతో కలిసి, అంటే గురువు యొక్క శిష్యులు తనకు మిత్రులు, సాటి శిష్యులతో విద్యార్థులతో కలిసి సహిజాతు గురోకులే వసన్ సవయోభిస్సహ భైక్షలిప్సయా భగవాన్ భవనం ద్విజన్మనో ధనహీనస్య వివేశ కస్యచిత్. ఆయన ఒక ధనహీనుడైనటువంటి దరిద్ర బ్రాహ్మణ గృహానికి భిక్షకి వెళ్ళాడు సాటి విద్యార్థులతో కలిసి. ఇక్కడి నుంచి కథ వచ్చిందని ఇంక బాధ లేదు. ఎందుకంటే శంకరులు ఏం చేశారనేది జాతి తెలుసుకోవాలని తపనతో ఇంతవరకు చెప్పుకున్నాం. ఎందుకంటే మనకి శాస్త్రాలు ఉన్నాయని కూడా చాలామంది తెలియదు. సాంఖ్యం అంటే ఏంటో ఎవరు చెప్పగలరండి? వైశేషికం అంటే ఏంటో చెప్పగలమా? తెలియదు. పోన్లేండి, అవన్నీ శంకరులు తెలుసుకున్నారు. మనకేది కావాలో అది ఇచ్చారు చాలు, ఆయన తెలుసుకున్నాం చాలు. ఎందుకంటే శాస్త్రాలు తెలుసుకుని పాండిత్యం చూపించే పండితులు నేటికున్నారు, వారికి నమస్కారం చేసుకుందాం. ఏది పరమార్థమో చెప్పారు శంకరులు, వారు చెప్పిన మాట మనకు చాలు గనక ఇటు వద్దాం. శంకరులు 6వ ఏటనే సాటి విద్యార్థులతో కలిసి భిక్షకు వెళ్ళినప్పుడు ఒక పేదరాలు ఆమె ఏం చేసిందంటే ఈయన రాగానే దుఃఖపడిందిట. ఏమని దుఃఖపడిందంటే విధినాఖలు వంచితావయం వితరీతం వటవే నశక్నుమః. ఎంత గొప్ప భావం చూడండి. మేము దురదృష్టవంతులము. ఎందుకు దురదృష్టం అంటే ఒక బ్రహ్మచారి వచ్చి భిక్ష అని అడిగితే భిక్ష వెయ్యలేకపోయిన దౌర్భాగ్యవంతులము అన్నారు. అంటే దౌర్భాగ్యం అంటే ఏంటంటే ధర్మం చెయ్యలేకపోవడమే దౌర్భాగ్యం. ఇది తెలుసుకోవాలి. అదే డబ్బు కూడబెట్టుకోలేకపోవడం కాదు, ధర్మం చెయ్యలేకపోవడమే దౌర్భాగ్యం. ఆ మాట ఇందులో ఉన్నది, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందుకే ధర్మం చెయ్యడానికి పనికొచ్చేది ధనం. కనుక ధనం భోగం కోసం కాదు, ధర్మం కోసం. ధనాధర్మం తతసుఖం అన్నారు. ధనం వల్ల ధర్మాచరణ చేయాలి, ధర్మంతో భోగం అనుభవించాలి. ఏమి ఫిలాసఫీ అండి!
మనం ఆ ధర్మం నుంచి ధర్మం పక్కన లేదు, ధనం నుంచి సుఖం అనేది హై జంపే, కానీ ధనం నుంచి ధర్మంతో సుఖం అన్నారు. ఎంత గొప్ప విషయం ఇక్కడ. అందుకే ఇప్పుడు బాధపడుతున్నది ఏమిటంటే, ఇంటికి ఒక వటు వస్తే, బ్రహ్మచారి వస్తే అతనికి భిక్ష వేయడానికి కూడా సంపద ఎంత దరిద్రంలో ఉన్నామే అని బాధపడ్డారు ఇక్కడ. ఆమె దీనత్వాన్ని అర్థం చేసుకున్నారు. అంటే హృదయం తెలుసుకుని అనుగ్రహిస్తారు పెద్దలు. ఎందుకంటే నేను వెయ్యలేకపోయేనని ఆర్తిపడింది అంటే వెయ్యాలని ఉద్దేశం ఉన్నట్లే కదా. ఆ ఉద్దేశానికి ఈశ్వరుడు సంతోషిస్తాడంటే అది తెలుసుకోవాలి. ఎవరు? ఈశ్వరుడు. ఎదురుగా ఉన్నవాడు సామాన్య వటువా? ఈశ్వరుడే అలా ఉన్నాడు కనుక దయార్ద్రధీహి. గొప్ప మాట ఇక్కడ. ఒకప్పుడు జగద్గురు భారతీయ మహాస్వామి వారు ఆత్మగుణాల గురించి చెప్తూ, ఆత్మగుణాలని 8 ఉన్నాయి. ఈ ఆత్మగుణాలు ఉంటే వాడు వ్యక్తి అవుతాడు. ఆత్మగుణాలు లేనప్పుడు యజ్ఞయాగాలు చేసినా, జపాలు తపాలు చేసినా, ఎన్ని చేసినా అవి వాడికి అనుగ్రహించవు. ఆత్మగుణాలు ఉంటే అవి కాసింత చేసినా అనుగ్రహిస్తాయన్నారు ఇక్కడ. గొప్ప విషయం. ఆత్మగుణాల్లో దయ, అనసూయ, కరుణ ఇలాంటివి చెప్పబడుతుంటాయండి 8. ఆ 8 ఆదిశంకరులు ఎక్కడెక్కడున్నాయో భారతీతీర్థ మహాస్వామి అద్భుతంగా సెలవిచ్చారు ఒకసారి. అందులో కరుణ అనే దానికి ఈ ఉదాహరణ చెప్తున్నారు. అది విద్యారణుల వారి దయార్ద్రధీహి అన్నారు. దయార్ద్రమైన హృదయం కలిగినటువంటి పిల్లవాడు. ఇంకా పిల్లవాడు ఎంత వయస్సు అండి ఆయనది? ఊహించడానికి కూడా సాధ్యం కాదు. 6 ఏళ్ల వయస్సులో. అయితే కొందరు పెద్దలు చెప్తారు ఇంకా చిన్నప్పుడైనా భవానీ భుజంగా రచించాడని. ఇంకా చిన్నప్పుడు. అది ఇందులో చెప్పట్లేదు కానీ భవానీ భుజంగం చాలా విశేషం. అందులో షట్చక్ర భేదన విద్య రాస్తాడు. అందులో శ్రీ విద్యా విశేషాలు ఉన్నాయి. అలాంటి వాడు ఇప్పుడు 6వ ఏట చెప్పడం ఏమున్నది? 6వ ఏట ఆయన ఎలా పలికాడు అంటే, ఆయన గమనించాడు ఈమె దారిద్ర్య స్థితిని. మనస్సులో ధర్మం చెయ్యాలి అనేటువంటి ఆమె సంకల్పాన్ని గమనించాడు. దరిద్రాన్ని గమనించడం కాదు, ఆమె సంకల్పాన్ని గమనించాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వెంటనే ఏం చేశాడంటే మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు. ఏమిటండి ఆ స్తోత్రం పేరు? చాలా సంతోషం. ఎలా స్తోత్రం చేశాడనే దాన్ని విద్యారణులు ఎలా చెప్తున్నారో వినాలి మనం. సమునిర్మురజిత్ కుటుంబినీం పదచిత్రై నవనీత కోమలై మధురైరుపతస్థివాంస్తవై ద్విజదారిద్ర్య దశా నివృత్తయే. ద్విజదారిద్ర్య దశ నివృత్తయే. ద్విజుని దారిద్ర్యాన్ని పోగొట్టడానికై మురజిత్ కుటుంబినీం, మురారి యొక్క ఇల్లాలను ఉద్దేశించి పదచిత్రైర్నవనీత కోమలై మధురై, మధురమైన నవనీతంలా మెత్తగా ఉన్న పదాలతో స్తోత్రం చేశాడు. ఏమిటి స్తోత్రం? అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా. ఒక్క కనకధారా స్తోత్రం అధ్యయనం చేస్తే శ్రీ విద్యా మర్మములన్నీ అందులో ఉన్నాయండి. అమ్మవారి కడకంటి చూపులు మనల్ని అనుగ్రహించుగాక. ఆ వాక్యమే మొత్తం కనకధార స్తోత్రంలో మాటిమాటికి వస్తుంటుంది. ఆ చూపుల ఐక్షత, ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ ఉపనిషద్వాక్యం అది. ఆ ఈక్షణ శక్తి, ఈక్షత్యాత్మికా విద్య అంటారు శ్రీ విద్యని. ఆ ఈక్షణ శక్తి, అదే స్పందన శక్తి, అదే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భూనావళి. అంత రహస్యాన్ని శ్లోకాల్లో పెట్టాడు. ఆ శివశక్త్యైక్యతత్వాన్నే అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి. ఆ శివశక్తులే ఇక్కడ లక్ష్మీనారాయణులు, మరొకటి కాదు ఇక్కడ. అంత రహస్యం. అవి చెప్పాలంటే ప్రస్తుతం నిగ్రహించుకోవాల్సిందే. ఆ శ్లోకం అలా చెప్పడం సూచన మాత్రమే ఇక్కడ జరుగుతుంది. 6 ఏళ్లకు అలా చెప్పాడండి. 6 ఏళ్లకి ఏ రహస్యాలు కనకధార స్తోత్రంలో చెప్పాడో మళ్ళీ కొన్నాళ్ల తర్వాత సౌందర్యలహరిలో అవే రహస్యాలు చెప్పాడు. అది గొప్ప గొప్ప విషయం. నేను ఎదురుగా ఉపాసిస్తున్న అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ విష్ణుపత్ని అని లక్ష్మి అంటే ముగ్గురమ్మల్లో ఒకరని కాదు నా ఉద్దేశం. ఆ తల్లి ఎవరంటే ఆవిడ సర్వదేవత స్వరూపం. అందుకే అమ్మా నువ్వే గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయికేళుషి సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. ఇది కనకధార స్తోత్రం వస్తుంది. అంటే ముగురమ్మలు అయిన పరాశక్తి ఆవిడ. ఇదే మాట సౌందర్యలహరిలోకి వెళ్ళండి. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విద హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అదే భావం కనబడుతుంది. కొంతమంది అంటూ ఉంటారు
వాళ్ళ కవిత్వం చిన్నప్పుడు రాశారంటే అవునండి చిన్నప్పుడు రాశారు తలగొక్కుంటారు అంటే అర్థం ఏంటి అప్పుడు అజ్ఞానం అంతా అందులో ఉందని అర్థం. కానీ 6 ఏళ్లకి ఏ కవిత్వం చెప్పాడో చివరి సమయంలో చెప్పిన కవిత్వం కూడా అదే స్థాయిలో ఉందంటే పుట్టుక నుంచి పరిపూర్ణుడైన వాడు ఆదిశంకర భగవత్తుల వారు. అంత విశేషమైన శ్లోకం, అందుకే ఈ మాట చెప్పుకుంటున్నాం. అలా స్తుతించాడు. అప్పుడు అమ్మవారు కనబడ్డారు. ఎవరికి? స్తోత్రం చేసిన ఆదిశంకరులకు మాత్రమే కనబడ్డారు. అందుకని అక్కడంతా మెరిసిపోతూ అందరికీ దర్శనం ఇవ్వలేదు. స్తోత్రం ఆయనది, తపస్సు ఆయనది, శక్తి ఆయనది, ఆయనకే దర్శనం ఇచ్చింది. ఇతి తద్వచనం సశుశ్రువాన్ నిజగాదంబ. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు కనబడ్డారో ఆవిడ అడిగింది, అంత గొప్ప రచన చేసేవయ్యా అంటూ చిరునవ్వుతో, విదితం తవ వత్స హృద్గతం, నువ్వు ఎందుకు స్తోత్రం చేసావు నాకు అర్థమైపోయింది. ఈ కుటుంబం యొక్క దరిద్రాన్ని పోగొట్టమని నువ్వు స్తోత్రం చేసావు. కానీ ఆ దరిద్రం పోయే పుణ్యం వీళ్ళ జన్మల్లో లేదు. ఎందుకంటే భగవంతుడు కూడా లెక్కలు చూసిస్తాడండి. అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఈశ్వరుడు అంటేనే కర్మఫల ప్రదాత. వీళ్ళ అకౌంట్లో లేదు. ఏం చేయను నేను? వాడికి పుణ్యం అనేది ఎక్కడా లేదు. ఏమైనా పుణ్యం చేసి ఉంటే ఇచ్చేవాడిని. ఈ జన్మలో వీళ్ళు దరిద్రం అనుభవించవలసిన పాపాలే గత జన్మలో చేశారు. కనుక ఏ పుణ్యము లేదు కదా, ఏం చేశారని ఇప్పుడు నేను ఇవ్వాలి అందుటండి అమ్మవారు. వెంటనే ఆమె వస్తూనే అయ్యో అని బాధపడి ఉసిరికాయ వేసింది కదా, వచ్చి ఉసిరికాయ ఒకటి వేసింది ఆవిడ. ఇంట్లో వెతకగా అది ఒక్కడే కనబడింది. కానీ ఉసిరికాయ వేస్తే వర్షం కురిసిందని మనందరూ ఉసిరికాయలు దానం చేయడం కాదు, ఆవిడకి అది తప్ప మరేదీ లేదు. ఆ స్థితిలో తెచ్చి ఉసిరికాయ వేసిందని ఇక్కడ. అది వెయ్యగానే ఆయనకు మనసు కరిగిపోయి, అది ఏమీ ఇవ్వలేని వాళ్ళు ఏదో ఇవ్వాలని అది ఇచ్చారంటే అన్నీ ఇచ్చినట్లే. ఇది తెలుసుకోండి ఇక్కడ. సర్వసమర్పణా భావం. పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా పరీక్షతి. అవతారమూర్తే అలా స్పందిస్తాడు. అవసరమైతే నీ కోసం దేవతను ప్రత్యక్షం చేసి మరీ నీ కోరిక తెచ్చగలిగినటువంటి శక్తి కలిగిన ఆదిశంకరులు ఉంటే ఇంకేం కావాలండి మనకి. అందుకే ఆదిశంకరుల చరిత్రలో ఈ ఘట్టం దరిద్రనాశనం చేసే ఘట్టం. మొత్తాన్ని శంకర భగవత్పాదుల వారు ఆ చిన్న వయస్సులోనే అమ్మవారిని ప్రత్యక్షం చేసుకుంటే, ఏమిచ్చిందనయ్యా, ఏం చేసిందని ఇప్పుడు ఇమ్మంటావు అంటే, జోల్లోంచి ఉసిరికాయ తీసి అంబమయీదమర్పితం, ఏం చేసిందని ఇమ్మంటావంటే నాకు ఉసిరికాయ ఇచ్చిందమ్మా అన్నట్టంతే. ఏం అద్భుతమైన మాట ఇక్కడ. వెంటనే అమ్మకు నవ్వు నవ్వి ఆహా అని వెంటనే అమునావచనేన తోషిత కమలా తద్భవనం సమంతతః కనకామలకైరపూరయ జనతాయా హృదయాంచ విస్మయై. అద్భుతమైన మాట చెప్తున్నారు. ఇది ఎలాంటిదంటే రూల్ ఒకటి ఉంటుందండి. ఆ రూల్ ప్రకారం మినహాయింపు లేదు, వాడు అనుభవించవలసిందే. లోకంలో కూడా ఒక జైలు శిక్ష కానీ ఏదైనా వేశారంటే వాడు చేసిన తప్పు బట్టి ఒక శిక్ష ఉంటుంది. మనకు జాలి కలగచ్చుగాక, జైల్లో చెప్పకూడదు తింటున్నాడని. ఏ పాపం చేసేది అనుభవించాడో మనకు తెలియదు కనుక జాలి, దయ. అయితే ఒకవేళ జాలి పుడితే దాని నుంచి పరిహారం చేయాలంటే రూల్స్ గట్టిగా ఉన్నాయంటే అందులో ఏదో సౌకర్యం ఆ రూల్స్కి వ్యతిరేకం కాకుండా కొత్త రూల్ ఒకటి పెట్టి సవరించడానికి కూడా చేయొచ్చు. అది చేశాడు ఆదిశంకరుడు. ఏమిచ్చిందయ్యా, ఏం చేసింది అంటే నాకు ఉసిరికాయ ఇచ్చింది అమ్మా అని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడు. దానితో అమ్మవారు మురిసిపోయి వెంటనే కనకామలకై రపూరయన్, కనక అమలకం అంటే బంగారు ఉసిరికాయల్ని ధారగా కురిపించింది ఆ తల్లి అన్నారు ఇక్కడ. అంటే తన యొక్క తపశ్శక్తితో ఆమెకున్నటువంటి అయ్యో నేను చెయ్యలేకపోయేని అనే భావంతో చేసినంత ఫలితాన్నిచ్చి అనుగ్రహించిన శంకరుల యొక్క కృపను ఇందులో పరిశీలించాలండి. ఇది కేవలం ఇట్ ఇస్ నాట్ ఏ మిరాకిల్. కొన్ని మహిమ కిందే మనం చూస్తాం. మనకు అదేంటో మహిమలంటే భలే సరదా. ఇందాక చెప్పిన శాస్త్రములు అద్వైతం చెప్పినప్పుడు కొంచెం జోగుతున్నట్టు అనిపిస్తుంది. సరిగ్గా కనకధార అనగానే ఒక్క ఉత్సాహం వల్ల వస్తుంది, అదేమిటో తెలియదు. కొంతమంది ఇటు కనకధార స్తోత్రం చూస్తూ పైకప్పు చూసే వాళ్ళు కూడా ఉన్నారు, పడుతున్నాయేమో అని. కానీ శంకరుడు చెప్పిన సువర్ణధారా స్తోత్రం ఈ శంకరాచార్య నిర్మిత ఉంటారు. ఇది సువర్ణధార. సువర్ణం అంటే బంగారమే కదా, అంటే సువర్ణధార అన్నారు ఇక్కడ. కనకం అంటే వెలుగండి, వెలుగంటే జ్ఞానమే. కనుక నిజంగా కనకధారే. ఎందుకంటే ప్రతి అక్షరము కనకంగా ఉంది. కనకధార స్తోత్రమే కనకధార. కనకధార స్తోత్రం వల్ల కనకధార కాదు, ఆ స్తోత్రమే కనకధార. అలా చేశాడు మహానుభావుడు. అలాగే దివ్యమైన స్తోత్రం చేసి ఆమెను అనుగ్రహించాడు. కానీ అమ్మవారు కనబడలేదు ఎవరికి. కానీ ఆవిడ కురిపించిన బంగారు ఉసిరికాయలు మాత్రం అందరికీ కనబడ్డాయి. ఈయన స్తోత్రం చేయడం అందరికీ వినబడింది, స్తోత్రం అందరికీ వినబడింది, కనకవర్ష అందరికీ కనబడింది. దానితో మొత్తం ప్రచారం అయిపోయింది. ఏం మహానుభావుడు ఈయన, మహిమాన్వితుడు, తపశ్శక్తి సంపన్నుడు. తపశ్శక్తి సంపన్నుడు కాదయ్యా, సాక్షాత్ భగవంతుడేమో ఇలా అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. ఆ కాలటి అగ్రహారం, ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో కూడా ఇదే ఏమనుకునేవారంటే చెప్తున్నా ఇక్కడ. దివి కల్పతరు యథా తథా భువి కళ్యాణ గుణోఘి శంకర
సురభూసురయోరపి ప్రియ సమభూదిష్ట విశిష్ట వస్తుద. ఈ మహానుభావుడు స్వర్గంలో కల్పవృక్షం ఎలాగో భూమి మీద శంకరుడు ఎలాగా అని పేరు వచ్చేసింది ఆయనకి. కల్పవృక్షం ఏది కావాలంటే అది ఇస్తుంది, ఈయన ఏది కావాలంటే అది ఇస్తాడు. ఇప్పటికీ అది నిజమేనండి. మీరు శంకరులను నమస్కరించుకొని ఏ పని ప్రారంభించినా విజయం సాధించి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. శంకరులకి ఆ శక్తి ఉన్నది. అందుకే ఇల్లు అంటే ప్రతి ఇంట ఆదిశంకర భగవత్పాద వారి చిత్రపటం ఉండాలి, ఆదిశంకరులు రచించిన గ్రంథం ఉండాలి, రోజుకొకటైనా ఆదిశంకరుల రచన చదివి అప్పుడు నిద్రపోవాలి. ఈ 3 నియమాలు పెట్టుకోవాలి. అదే శంకరులను తలంచుకుంటేనే అది వస్తుంది. అంతేకాదు ఒక్కొక్కప్పుడు గొప్ప గొప్ప విషయాలు చెప్తే మనకు అర్థం కావు, కానీ ఆ జ్ఞానం కావాలని తపన ఉంటుంది. ఏం చేస్తాం, బుద్ధికి భగవంతుల శక్తి ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలంటే శంకర భగవత్పాలు వారిని చిత్రపటం ఎదురుగా పెట్టుకుని గురువుగా నమస్కరిస్తే మీకు ఆ జ్ఞానం బుద్ధికి ప్రకాశింపజేస్తాడు. ఆ ప్రమాణం మళ్ళీ శంకరుల విజయంలోనే మనకు లభిస్తుంది. ప్రస్తుతానికి ఇంత చాలు. ఈ విధంగా అనుగ్రహించి కీర్తి పొందాడు. మొత్తానికి ఏం చేశారంటే ఇంక ఈ మహానుభావుడు చదువు అయిపోయింది 6 ఏళ్లకే. 6 ఏళ్లకే శాస్త్రవేత్తల దగ్గర నుంచి వేదవేత్తల నుంచి నేర్చుకోవాల్సింతా అయిపోయిందండి. ఇంకా ఏం చేశారంటే ఇంటికి వెళ్ళిపోన్నారు. నీకు నేర్పాల్సిందేమీ లేదయ్యా, ఇంక నువ్వే నేర్పాలి అందరికీ అంటే అప్పుడు ఏం చేశారంటే తల్లి బ్రతుకుంది. బ్రహ్మచర్య దీక్షను అనుసరించి ఆ మహానుభావుడు మాతృమూర్తి వద్దకు వెళ్ళి మాతృ పరిచర్య చేసుకుంటూ నిత్యం బ్రహ్మచారి చేసిన అగ్నికార్యం చేసుకుంటూ శాస్త్రములు అధ్యయనం చేస్తూ, బ్రహ్మచారి యొక్క పనే అది. కానీ బ్రహ్మచారి ధర్మాన్ని పాటిస్తూ శాస్త్రాధ్యయనం చేస్తూ నిత్యము అగ్నికార్యాది కృతులు చేస్తూ అమ్మ సేవ చేస్తూ ఉన్నారు. ఇలాగా స్వామివారు ఉండడం అనేక మంది మహానుభావులను పండితులు వారి వారి శాస్త్రముల్లో కలిగే సందేహాలు తీర్చుకోవడం కోసం కాలడి అగ్రహానికి వచ్చేవారు. 6 ఏళ్ల పిల్లవాడు వద్దకు వచ్చి సందేహాలు తీర్చుకునేవారు. అప్పుడు కాలటి అగ్రహారంగా పండితులు రావడంతోనే అయిపోయేది. వాళ్ళందరూ ఈయన అడగడం, ఈయన సందేహాలు తీర్చడం. ఏ శాస్త్రంలోనైనా ఆశ్చర్యం కాదు. ఇది చూస్తుంటే ఎలా ఉన్నది అంటే దక్షిణామూర్తిగా నీ రూపంలో వచ్చాడా అనిపించింది. దక్షిణామూర్తి రూపం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ సమయంలో పుణ్యం కూడా. వటవృక్షంలో ఉంటాడు, వటవృక్షం మూలంలో కూర్చుని ఉంటాడు. పైగా 4 చేతులు, ఆ పై చేతుల్లో ఒక అక్షమాల పట్టుకుని ఉంటాడు. అగ్నిహోత్రం పట్టుకున్నట్టు ఇదొక స్వరూపం, అమృత కలశం పట్టుకున్న మరొక స్వరూపం, వీణ పట్టుకున్న మరొక స్వరూపం. మొత్తం ఏదో ఒకటి. పైన 2, కింద 2 చేతులు చూడండి. ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో చిన్ముద్ర. ఈ 2 ఉంటాయి. వయస్సు ఆ కుర్రవాడే, వృద్ధుడేం కాదు. కూర్చుని ఉన్నాడు. ఇదే కదా దక్షిణామూర్తి రూపం. ఆయన మౌనంగా ఉపదేశిస్తే అక్కడ వాళ్ళందరికీ అర్థమైపోయింది వాళ్ళకి మౌనంగా. కానీ మౌనంగా ఉపదేశిస్తే ఈ కాలంలో లాభం లేదనుకుని మౌనంతో ఏం చెప్పాడో దాన్ని మాటతో చెప్పాలనుకున్నాడు. మాటతో చెప్పాలనుకుంటే 4 చేతులు వేసుకుని లోకంలోకి వస్తే ఏమనుకుంటారో అని 2 చేతులు లోపలికి లాగేసుకున్నాడు. మళ్ళీ కింద ఒక రాక్షసుని మర్దిస్తున్నాడు కదా, ఆ రాక్షసుని చూస్తే భయపడతారేమని ఆ పని వదిలేశాడు. అంతే కదా. మర్రి చెట్టు మొదట్లో కూర్చుంటే లోకానికి ఏం ప్రయోజనం, కదలాలనుకుని మర్రి చెట్టు మొదలు వదిలొచ్చాడు. ఇక్కడ మర్రి చెట్టు మొదలు వదిలి పై 2 చేతులు లోపలికి లాగేసుకుని కింద 2 చేతులు. కింద 2 చేతులు ఏమున్నాయండి, ఒక చేతిలో గ్రంథము, ఇంకో చేతిలో చిన్ముద్ర. ఈ 2 పట్టుకున్నాడు. ఇక్కడ శంకరుడి చిత్రపటం చూడండి, ఈ 2 ఉంటాయి. అందుకే పై 2 చేతులు లోపలికి లాక్కుని మర్రి చెట్టు వదిలేసి కేవలం ఈ 2 చేతులతోనే దక్షిణామూర్తి వస్తే ఆయన ఆదిశంకరులు అంటారు. ఒకటి. ఇద్దరు యువకులే. మనం అనుకున్న శంకరుల రచనలన్నీ ఆయన అత్యంత యువకుడిగా ఉన్నప్పుడు చేస్తాడు. ఇంకా పసివాడు. ఇప్పుడు 6 ఏళ్లకే ఆ మహానుభావుడు ఎలా ఉన్నాడు అని వర్ణిస్తూ ఒక మాట అంటున్నారు విద్యారణుల వారు. ఈ శ్లోకం నిజానికి ప్రతి ఒక్కరూ కంఠస్థం చేయవలసిన శ్లోకాలండి. ఆ మాటకు వస్తే ఇక్కడ ఎంచుకు చెప్తున్న శ్లోకాలన్నీ అలాంటివే. ఈ శ్లోకం మాత్రం చాలా విశేషం. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవశిఖాతాప పాపచ్యమానాన్ ముక్త్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. ఇది శ్లోకం. దీని భావం ఏంటంటే అజ్ఞానమనే కీకారణ్యంలో దారి తెలియక పడిపోయిన వాళ్ళు, సంసారం అనేటువంటి దావాగ్నికి దహింపబడుతున్న వాళ్ళు, అంటే అరణ్యంలో చిక్కడిపోయాం, ఒక్కసారి దావాగ్ని వచ్చింది, దిక్కు కానకుండా తిరుగుతున్నాం. అయ్యో ఇలాంటి వాళ్ళని అనుగ్రహించాలి అని ఆత్మజ్ఞానం అనే చల్లని అమృత ధారలతో అనుగ్రహించడానికై మర్రి చెట్టు మొదలు వదిలి, మౌనాన్ని వదిలి, 4 చేతుల్లో 2 చేతులు మాత్రమే పెట్టుకుని
నడిచి వచ్చిన శంభుని మూర్తియే శంకరాచార్యులు. ముక్త్వా మౌనం, మౌనాన్ని విడిచిపెట్టి వటవిటపినో మూలతో నిష్పతంతి, మర్రి చెట్టు యొక్క మొదల్ని విడిచిపెట్టి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప. శంకరులంటే ఏమిటి అంటే శ్లోకం చెప్పేయాలండి చాలు, అదే శంకరులంటే అని. శంకరులు ఈ విధంగా ఉంటూ సౌందర్యం అద్భుతమైన సౌందర్యం, జ్ఞానం అద్భుతం కనుక రెండు విధాలైన కామజేతయ్య అన్నారు. ఇక్కడ కామజేత అని శివుడికి పేరు, ఎందుకంటే కాముని తగలబెట్టాడు కదా. ఈయన కామజేతే, ఎందుకంటే బ్రహ్మచర్య దీక్షలో కామాది వికారాలను జయించాడు కనుక ఈయన కామజేతయ్యే. జ్ఞానంలోన శివుడే కనుక రెండు రకాలుగా కూడా శివుడేనయ్యా ఆయన అనే అద్భుతమైన మాటను ఇక్కడ తెలియజేసి, అటువంటి శంభోర్మూర్తి అయినటువంటి ఆయన ఇప్పుడు తల్లి దగ్గరకు వచ్చి సేవ చేసుకుంటున్నారు. అప్పటికి ఇంకా 6 ఏళ్ల వయస్సు నుంచి. ఆ సమయంలో ఒకసారి అమ్మ స్నానానికని దూరంగా ఉన్న పూర్ణానదికి వెళ్ళింది. పూర్ణానదిని ఇప్పటికీ మనం చూడవచ్చు, శంకరుల వారి ఇల్లు కాలల్లో ఉంది. ఆ పూర్ణానదికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం వరకు అక్కడ స్నానం చేసి వస్తూ ఉంటే ఎండ తాళలేక అక్కడే సొమ్మసిల్లు పడింది. కొంతమంది పిల్లలు చూసి మీ అమ్మగారు అక్కడ పడిపోయారు అయ్యా అని చెప్తే తిన్నగా వెళ్ళి నీరు జల్లి సేద తీర్చి ఆయన ఇంటికి తీసుకొచ్చి, అమ్మ రోజు స్నానానికి పూర్ణానదికి వెళుతున్నదే, అమ్మకు అలసటగా ఉందని ఆ పూర్ణానదికో నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేసుకుని పూర్ణానది దేవత ప్రత్యక్షమై రేపు పొద్దున్న మీ ఇంటి దగ్గరకు వస్తున్నానులే అని చెప్పింది. ఇక్కడ ఏం ఆశ్చర్యం అంటే శంకరుల యొక్క మీ మహిమలు అంటారు అంటే, సాధారణంగా మహాత్ముని జీవితంలో మహిమలే వెతుక్కుంటారు సామాన్యులు. మన సామాన్య స్థితి దాటాలని ఎప్పుడైనా అనుకోవాలి కదండి. అందుకే మేము జగద్గురువుల దగ్గరికి వెళ్ళాం, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాం, మాకు ఇది జరిగిపోయింది అది జరిగిపోయింది అని. ఇక్కడ కానీ వాళ్ళకేం జరిగిందో మనకు తెలియదు. ఏ జ్ఞానం చేత వాళ్ళు అంత వాళ్ళు అయ్యారో ఆ జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయం. వాళ్ళు ఇచ్చిన తీర్థంతో జరిగిపోయింది. ఇదేనండి, అది కాదని నేను అన్ను. కానీ వారి నుంచి నేర్చుకోవాల్సింది ఒక గురువు నుంచి వచ్చే మహిమలు రెండే, ధర్మం జ్ఞానం తెలుసుకోండి, అదే పెద్ద మహిమ. మిగిలినవి జరగవా అంటే, ఏదో వస్తువు మనం కొనుక్కున్నాం అనుకోండి, అందులో రేపర్ బాగుంటుంది, ప్యాకింగు బాక్స్ బాగుంటుంది, అందంగా కనబడుతుంది, మీరు దాచిపెట్టుకుని మరి దేనికైనా వాడుకోవచ్చు. కానీ రేపర్ ప్రధానం కాదు, బాక్స్ ప్రధానం కాదు, వస్తువు ప్రధానం. అది గురువుల వల్ల బయట కొన్ని మహిమలు కనబడుతున్న ధర్మము జ్ఞానమే అసలైన మహిమ తెలుసుకోండి. అందుకే మిరాకిల్స్ చెప్తూ సువార్తలు చెప్పినంత మాత్రమే అది గొప్పవేమి కావు, ధర్మజ్ఞానములు ఇచ్చినదే మతం అవుతుంది. అలాంటి వేద సమ్మత మతమైనటువంటి సనాతన ధర్మానికి మనం నమస్కారం చేసుకుంటూ, అలాంటి స్వామి యొక్క మహిమలు చెప్పినట్టుగా ఈ హితం తవ భవిష్యతి కాల్యే యోహితం జగత ఇచ్చసి బాల్యే ఇచ్చవాప్య సవరం తటనీత సత్యవాక్ సదనమాప వినీత. నువ్వు బాల్యంలోనే తల్లి కోసం నువ్వు కోరుకున్నావు, అమ్మకి శ్రమ లేకుండా నేను ఇంటి దగ్గరికి వస్తానంది. చెప్పినట్టుగానే ఆ ప్రాతకాలం లేచి ఇంటి దగ్గరకు వచ్చి నమస్కారం చేస్తుంటే ప్రవహిస్తూ వస్తుందండి నది. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ప్రాతరేవ సమలోకతలోక శీతవాత హృత శీకరపూత నూతనామివ ధునిం ప్రవహంతీం మాధవస్య సమయా సదనంతాం. అప్పుడెప్పుడు విష్ణువు నుంచి గంగా నది వచ్చినట్లుగా, ఇప్పుడు భాగీరథుని వెంట గంగ వచ్చినట్లుగా శంకరుని కోసం శంకరుని ఇంటి వైపు పూర్ణానది ప్రవహించింది. అమ్మ కోసం నదిని దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ సమయంలో అప్పుడు కేరళ దేశాన్ని రాజశేఖరుడైన రాజు పాలన చేసేవాడు. ఆ రాజశేఖరుడు ఈ మహానుభావుని యొక్క కీర్తిని విన్నాడు. ఎందుకంటే తాను పాలించే దేశానికి అనేక మంది పండితులు వస్తున్నారు అంటే ఒక మహానుభావుని కోసం ఆ దేశం ఖ్యాతి పెరిగింది కదా. కనుక నా కీర్తి, మా దేశం కీర్తి పెరిగినంత మహాపండితుడు ఉన్నాడు కనుక ఆయన్ని మా రాజ్యంలోకి తీసుకువచ్చి ఆస్థానంలో ఆయన పెట్టుకోవాలి అని కోరిక కలిగి ఆ లాంఛనాల ప్రకారంగా మంత్రులని అనేక సంపదలతో, ఏనుగులతో, రథాలతో, పల్లకులతో పంపించారండి. రాజలాంఛనాలు అంటారు వీటిని. వాటితో వెళతారు. అప్పుడు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అనేక మంది పండితులు గోష్ఠిలో ఉన్న పిల్లవాడి వద్దకు వచ్చి ఆ మంత్రి చెప్తున్నాడు నమస్కారం చేస్తూ, మా రాజుగారు మీ గురించి తెలుసుకొని అత్యంత వినయంతో శ్రద్ధాభక్తులతో ప్రార్థన చేస్తున్నారు, అంతేగాని అధికార దర్పంతో కాదు. మీరు వారి గృహానికి విచ్చేసి ఆస్థానంలో స్వీకరించి వారిని అనుగ్రహించాలని కోరుకుంటున్నారని శంకరుల వద్దకు వచ్చి రాజశేఖరుని యొక్క ప్రతినిధులుగా మంత్రులు, పండితులు వచ్చి అడిగారు. అప్పుడు ఆయన, నాకు ఈ భోగములు ఎందుకయ్యా, రాజ్య పదవులు ఎందుకయ్యా, నేను బ్రహ్మచారిని,
బ్రహ్మచారికి ఏం కావాలో అది ఉండాలి తప్ప భోగములు బ్రహ్మచారి వాంఛించరాదు. అచ్చంగా వామనుడు బలిచక్రవర్తితో చెప్పినట్టు చెప్పాడు ఇక్కడ. నాకేం కావాలయ్యా, గొడుగో జన్నిదమో కమండలవో అన్నాడా లేదా? అంతే, నాకేం కావాలి? అందుకే నాదంటూ చోటొకటిస్తే జపం చేసుకోవడం 3 అడుగులు చాలు అన్నాడు. అయితే అంత మరి తల మీద పాదం పెట్టాడంత చెప్పట్లేదు. కానీ ధర్మం అంటే ఏమిటో తెలుసుకోండి. ఏది కోరుకున్నా నీ ధర్మానికి తగ్గది కోరుకో, అది తెలుసుకోవాలి. నీ ధర్మం అంటే స్వధర్మం. బ్రహ్మచారి ధర్మం ఒకటి ఉంది, శాస్త్రాధ్యయనం బ్రహ్మచారి ధర్మం, నిరాడంబర జీవనం బ్రహ్మచారి ధర్మం. నువ్వు భోగాలు ఇచ్చేవనుకో ఇది పోతుంది. నా బ్రతుకు ఎలా వెళ్ళాలి? బ్రహ్మచారి బ్రతుకు భైక్షమన్నమజినం పరిధానం వృక్షమేవ నియమేన విధానం కర్మదాతృవరశాస్తి వటూనాం శర్మదాయి నిగమాప్తి పటూనాం. మంచి బోధన మంచి శ్లోకాల్లో ఇస్తున్నారు. ఇది సనాతన ధర్మం మాత్రమే చెప్పిన మాట అండి. దీన్నే మాటని వామనుడు చెప్తాడు, విత్తం యావత్ ప్రయోజనం. వడుగేనెక్కడ భూములెక్కడ కరులు వామాక్షులు ఎక్కడ అన్నాడే లేదా? పటువు బ్రహ్మచారి, శాస్త్రాధ్యయనం చేసిన ధర్మం ఉన్నవాడిని నేను. అందులో భోగాలను అనుభవిస్తూ కూర్చోవడం నా ధర్మానికి విరుద్ధం. కాబట్టి నాకు వద్దయ్యా నువ్వు ఇచ్చే మేడలు భోగాలని అలాగే మాట్లాడిన. అందుకే వటువుకి ఇది కూడదు గనక మా జీవనం భైక్ష జీవనం చేస్తూ నిరాడంబరంగా నారచీరలు కట్టుకుని అగ్నికార్యం చేసుకుంటూ ఉండవలసినదే అని చెప్తూ, ఎవడైతే తన కర్మను విడిచిపెట్టి కుభోగములు అనుభవిస్తాడు. కుభోగములు అంటే అర్థం దుష్టభోగములు. దుష్టభోగములు అంటే ఏంటో తెలుసా? ప్రతిదీ లోతుగా వినాలండి, కాలక్షేప దృష్టి విడిచిపెట్టండి దయచేసి. దుష్టభోగము అంటే ధర్మ విరుద్ధముగా అనుభవించే సుఖము, ఇది దుష్టభోగం అంటే అర్థం. వాడికి అంత డబ్బు ఉందండి, ఇంత భోగం ఉందండి అని మనం అసూయపడతాం. అయ్యో ధర్మం లేదని జాలిపడండి, అది తెలుసుకోవాలి ఇక్కడ. ధర్మంతో పొందేదే సుఖం, ధర్మానికి విరుద్ధం కానిది సుఖం. అది ఏ సుఖం పొందవద్దని లేదు, ధర్మబద్ధంగా సుఖాన్ని అనుభవించు, ధర్మానికి విరుద్ధమైన సుఖాన్ని విడిచిపెట్టు. అదే ధర్మ అర్థకామ మోక్షాలు అన్నాం, అంతే కదా. మనకే రాయమంటే అర్థకామ అక్కడ ఆగిపోతాం, ధర్మ మోక్షం రాస్తామో తెలియదు. ప్రయారిటీ ధర్మానికేమో అర్థకామాలకి. అంటే మనకంటే సామాన్యంగా అంటున్నదే తప్ప ఇక్కడ అందరూ మహాత్ములు ఉన్నారు, ఎవరిని వ్యక్తులను ఉద్దేశించి చెప్పట్లేదండి. సామాన్యంగా అర్థకామాలకు ఇచ్చిన ప్రాధాన్యం ధర్మానికి ఎవరిస్తారండి? అది ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్ అదంతా కూడా కదా. కానీ ధర్మానికి ఫస్ట్ ప్రయారిటీ, అర్థకామాల తర్వాత. శంకరులు చెప్తున్న ఈ మాటలు విద్యార్థులు వారు ఏ ఉద్దేశంతో రాశారో చూడండి ఇక్కడ. అందుకే కర్మ నైజమపహాయ కుభోగై కుర్మఘేహ కింభు పురోగై. ఎవడైతే నైజం కర్మ అపహాయ తనదైన కర్మను విడిచిపెట్టి కుభోగములు అనుభవిస్తాడో, స్వేచ్ఛగా సుఖాలు అనుభవిస్తాడో, వాడు కుంభి పురోగై, కుంభీపాకాద నరకాలకే పోతాడు నైనా. ఇది చెప్తూ నువ్వు రాజుని ఏమి అనుకోవద్దును, నేను తిరస్కరించాను అనుకోవద్దు, నేను గౌరవంగా చెప్తున్నాను, నాకు ఇవేవి అక్కర్లేదు, మీరు తిరిగి వెళ్ళండి, నా పని నేను చేసుకుంటున్నాను. అక్కడ ప్రచ్యుత క్షితి భృతాఖిల వర్ణ మృత్యుపాహరణతో విగతర్ణా ధర్మవర్త్మ నిరతా రచనీయా కర్మవర్జమితి నో వచనీయా. ఈ శ్లోకం రాసి పెట్టుకోండి ఎక్కడైనా. కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ అండి ఇవన్నీ. ఏదో సంస్కృతంలో శ్లోకమేమో స్తోత్రమేమో అనుకుంటారు మీరు. ఇందులో చెప్తున్నది ఏంటంటే రాజైన వాడు, పాలకుడైన వాడు ఏం చేయాలో చెప్తున్నారు. దీనిపై రాజధర్మం చెప్తున్నారు. నువ్వు ఇక్కడ దాకా కష్టపడి వచ్చారే, మీరు వచ్చినది వ్యర్థమైంది అనుకోవద్దు. శాస్త్రం చదువుకున్నవాడు ఏది ఇవ్వాలో అది ఇచ్చి పంపిస్తాను మీకు. ఏది ఇవ్వాలి? శాస్త్రం చదువుకున్నవాడు ఉపదేశం ఇవ్వాలి. నేను ఒక రాజుకు ఉపదేశిస్తున్నా, నాకు తెలుసు. అదే బ్రహ్మచారికి ఉపదేశించట్లేదు, బ్రహ్మచారి రాజుకు ఉపదేశిస్తాడు. అందుకే మనం ఎవరికి ఉపదేశిస్తున్నామో తెలుసుకుని వారు ఏ స్థితిలో ఉన్నారో దానికి తగ్గట్టు ఉపదేశించాలి. కానీ ఒకటి సన్యాసం తీసుకుని ఈ సంసారం అంతా మాయాజాలం, వీటిలో తిరగడం మంచిది కాదు అని చెప్పకూడదు. ఎందుకంటే సంసారంలో ఉన్నవాడికి చెప్తున్నావు నువ్వు. అందుకు వాడికి అక్కడ సంసారంలో గృహస్థ ధర్మం బోధించాలి, కానీ సన్యాస ధర్మం చెప్పకూడదు ఇక్కడ. అదే బ్రహ్మచారి అయిన వాడు రాజుకి ఏం చెప్తున్నాడు చూడండి, అంటే పాలకులకి చెప్పిన ధర్మం. దీన్ని బట్టి పాలనా ధర్మం ఏమిటో ఆ కాలానికి ఈ కాలానికి ఒకటే అని మీకు తెలుస్తుంది. మొదటి వాక్యం ప్రచ్యుత క్షితిభృతాఖిల వర్ణా. రాజైన వాడు అన్ని వర్ణముల వారికి కూడా వృత్యుపాహరణతో, ప్రతి వారికి కూడా వృత్తులు ఏర్పరచాలి రాజైన వాడు. అంటే ఉపాధి లేకుండా ఎవడూ ఉండకూడదు. 4 వర్ణముల వారికి కూడా లోటు లేకుండా వారి వృత్తుల్లో వారు ఉండేటట్టు చూడాలి, ఇది ముఖ్యం. అంటే నిరుద్యోగము, ఉపాధి లేకపోవడము లాంటివి ఉండకూడదు రాజ్యంలో. ప్రతివాడికి వాడికి తగిన పని చేస్తూ సంపాదించగలిగేటువంటి స్థితి ఏర్పరచాలి. ధర్మవర్త్మ నిరతా రచనీయా. అందరూ ధర్మ మార్గంలో ఉండేటట్టు రాజు శాసించాలి.
ధర్మం తప్పితే శిక్షించేటట్టు శిక్షాస్మృతి ఉండాలి, దండనీతి ఉండాలి. కర్మ వర్జమితి నో వచనీయా. ఇవాళ మీరు మొత్తం విన్న వాటిలో కంఠస్థ పెట్టదే శ్లోకం ఒకటి చెప్పుకున్నాం. గుర్తుపెట్టుకోవాల్సిన కొటేషన్స్ 2 వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఒకటి నో దేవతాసు జడిమా మనుష్యే. రెండవది ఈ శ్లోకంతో గుర్తుపెట్టుకోవాలి, కానీ చివరి వాక్యమని గుర్తుపెట్టుకోవాలి. కర్మ వర్జ్యమితి నో వచనీయా. కర్మని విడిచిపెట్టాలనే మాట చెప్పరాదు. ఇది తెలుసుకోండి. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. ఎవరికది? సన్యాసికి. అదే నా కర్మణ అంటే అందుకే కర్మలన్నీ మానేసేనండి అంటాడు. చేస్తే కదా మానేయడానికి, అసలు చెయ్యనే లేదు. ఎవడు కర్మను మానేయాలి? గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడు మానేయకూడదు. వాడికి వైరాగ్యం కలిగి వేదాంతం చదివినా చేయవలసిన కర్మ చేస్తూ వేదాంతం చదవాలి తప్ప కర్మ మానేయరాదు. సన్యాసి కర్మను మానేయాలి అంటే బద్ధకంగా ఉండాలి కాదు, వేదాంత అధ్యయనమే, దానికి తగ్గ నియమాలే తన పద్ధతికి ఉండాలి. ఇది తెలుసుకోవాలి. కానీ కర్మ మాని ఎవడు ఉండరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అని శంకరులు చెప్తున్నారు. ఎవరికి? రాజశేఖరుడైన రాజుకి. కర్మ వర్జ్యమితి నో వచనీయా. కర్మను విడిచిపెట్టుని చెప్పరాదు. ఈ ఒక్క శ్లోకం ఎంత గొప్పగా ఉన్నది. అందరికీ వృత్తులు కల్పన చేయాలి. ప్రజలు న్యాయంగా ధర్మంగా ఉండేటట్టు శాసనం గట్టిగా ఉండాలి. తర్వాత వాక్యము కర్మను విడిచిపెట్టాలనే మాటలు అక్కడ చెప్పకు. ఇవి చెప్పారు, శాసించారు. వెంటనే ఈ మాటలు తీసుకువెళ్ళి యథాతథంగా చెప్పారు. అప్పుడు రాజంత గొప్పవాడు చూడండి. నా శాసనం ధిక్కరిస్తాడు, ఉండివాడు పని చెప్తానని రాలేదు ఆయన. ఆయన ఏం చేశాడంటే, అంత మహానుభావుడు ఆయన దర్శనం చేసుకోవడానికి నేనే వస్తాను రాజశేఖర్ వారు వచ్చారు. ఆయన మహాపండితుడండి. పండితుడు కనుకనే పండితుడిని అర్థం చేసుకోగలిగాడేమో. మహాపండితుడు ఆయన. నాటకములు సంస్కృతంలో 3 రాశాడు ఆ రాజశేఖరుడు. అలాంటి మంచి నాటకాలు రాసి ఇలాంటి పండితులు చూసి పరిష్కరిస్తే అది గొప్పదవుతుంది కదా అని చెప్పి ఆ నాటకములు 3 హాటకము కొంత పట్టుకొచ్చేట. అంటే 10,000 హాటకములు పట్టుకుని 3 నాటకాలు పట్టుకొచ్చాడన్న. హాటకాయుత సమర్పణ పూర్వం నాటకత్రయమవోచదపూర్వం. హాటకం అంటే బంగారం అండి. ఇప్పుడు తెలిసిపోయింది. హాటక అయుతం అంటే 10,000 బంగారు కాసులు పట్టుకొచ్చి 3 నాటకాలు పట్టుకొచ్చి దక్షిణ కింద పెట్టి సాష్టాంగ నమస్కారం చేశారు శంకర భగవత్పాల్ వారికి. ఇది నేను రాసినవండి, మీరు దయచేసి చూసి చెప్తే బాగుంటుందంటే వెంటనే ఆ నాటకాలు తీసుకున్నారు ఆయన. తీసుకుని ఏకసంతాగ్రాయి కదా, ఒకసారి చదివి ఫలానా చోట ఫలానావి సవరించుకో, చాలా బాగా రాశావు, అద్భుతమైన గ్రంథం అవుతుంది. అందుకని రంధ్రాలు చూపించి తప్పులని చెప్పడం కాకుండా సవరించి గొప్పదని చెప్పడం ఉన్న గొప్ప విషయం అండి ఇక్కడ. ఇలా సవరించుకో అని చెప్పి, ఇది మాత్రం నాకొద్దు, మరేం చేయాలి? నువ్వు తెచ్చిన హాటకాయుతం 10,000 బంగారు కాసులు ఉన్నాయే, వీటిని నోహితాయ మమ హాటకమేత దేహినస్తు గృహవాసి జనాయ. నేను అవన్నీ బ్రహ్మచారిని. బ్రహ్మచారి దగ్గర డబ్బు పోకు కాకూడదు, సన్యాసి దగ్గర డబ్బు పోకు కాకూడదు. ఇక్కడి అగ్రహారంలో ఉన్న గృహస్థులకి పంచవయ్యా దీన్ని అన్నాడు. మొత్తం తీసుకొచ్చిందంతా అగ్రహారం గృహస్థులకు పంచు. ఈ హితం తవ భవిష్యతి శీఘ్రం. నువ్వు అనుకున్న అభీష్టాలు నెరవేరుగాక. యాహి పూర్ణ మనసేత్యవదత్తం. నీ ఇంటికి నువ్వు క్షేమంగా వెళ్ళని రాజును ఆ విధంగా సాగనంపాడు. ఆయన ధన్యుణ్ణయ్యని చెప్పి ఇంటికి చేరుకున్నాడు. ఇలా శంకర భగవత్పాల్ అక్కడ ఉంటే నేను మళ్ళీ చివరికి వెళ్ళిపోయాను అనుకోవద్దు, కానీ చివరికి ఇది మర్చిపోతాను అని ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే ఎంత కథ ఉందో నాకు తెలుసు. చివరికి మళ్ళీ శంకర భగవత్పాల్ వారు సన్యాసించి అన్నీ చేసి చివరికి వెళ్తారండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ రాజు ఆయన దగ్గరికి వెళ్తారు. అప్పుడు నాటకాలు రాసి ఇచ్చాడు కదా అని గుర్తుపెట్టుకుని బాగున్నావా అని రాజుని అడుగుతాట. ఆ గ్రంథములు చక్కగా ఖ్యాతి పొందాయి కదా అంటే తల వంచుకుని, నా దురదృష్టం ఏంటంటే ఆ గ్రంథములు 3 అగ్నికి ఆహుతైపోయండి. ఇప్పుడు మళ్ళీ రాయలైపోయావంటే ఏం రాశాను నాకు జ్ఞప్తిలో లేదు, ధారణ లేదని. అవునా, అయితే కూర్చొని మొత్తం 3 నాటకాలు శంకరులు చెప్తే రాసుకున్నట్టు ఆయన. అప్పుడెప్పుడో 6వ ఏట చదివినది ఆయన మళ్ళీ 30వ ఏట 32వ ఏట సమయంలో చెప్పగలిగాడంటే అందుకే శంకరాది బ్రెయిన్ నమస్కారం చేయవలసిందేనండి. ఇక్కడ ఇది వచ్చింది కనుక అక్కడ ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. మొత్తానికి అనేక మంది పండితులు వచ్చి పిల్లవాడి దగ్గర మాట్లాడుతూ వాళ్ళ శాస్త్రంలో సందేహాలు అడుగుతుంటే తీర్చుతూ ఉంటే అమ్మకేం అర్థం కాలేదు, కానీ ఒకటి అర్థమైంది, మా అబ్బాయి చాలా గొప్పవాడని. అందుకని వాళ్ళు ఏం ప్రశ్నించారు, ఈయనేం చెప్తున్నారు, ఆ స్వారస్యాలు ఏమిటి, వాళ్ళు ఆహా ఎంత బాగుందో అంటుంటే వాళ్ళు బాగుందన్నారంటే అర్థమైంది, కానీ ఏమిటో తెలియట్లేదు. ఈ మా మీద శాస్త్రం తెలియవు. కానీ పిల్లవాడిని చూసి సంతోషయన్ సజననీ మనత్కియంతి సమ్మానితో ద్విజవరై దివసాని ధన్య. ఇలా క్షేమంగా రోజులు గడిచిపోతున్నాయండి. 6వ ఏట నుంచి 8వ ఏట వరకు చక్కగా గడిచిపోయింది. 8వ ఏట
శంకరుల ఇంటికి కొందరు మహాత్ములు వచ్చారు. ఇదివరకు అందరూ పండితులు వచ్చారు, రాజులు వచ్చారు, అయిపోయింది. ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఆకాశం నుంచి దిగేట. ఆశ్చర్యకరమైన విషయం. పైన చూస్తుంటే దీపాలు దిగుతున్నట్టు దిగారు, లేదా నక్షత్రాలు కిందకు వస్తున్నాయా అన్నట్లు వచ్చారు. వాళ్ళు భూమి మీదకి వస్తే వాళ్ళ రూపాలు కనబడ్డాయి. మహర్షులండి, వాళ్ళు మహా తేజస్సుతో వస్తున్నారు గగన మార్గంలో. ఆ వచ్చిన మహర్షులు ఎవరో చెప్తున్నాడు. అతజాతు దిదృక్షవక్కలావతీర్ణం మునయపురద్విషం ఉపమన్యు దధీచి గౌతమ త్రితలాగస్త్య ముఖాసమాయయు. గౌతముడు, దధీచి, ఉపమన్యుడు, త్రితలుడు, అగస్త్యుడు మొదలైన వారు అన్నారు. ఇంకా చాలామంది మహర్షులు వచ్చారని తెలుస్తున్నది. వాళ్ళు రాగానే ఒక్కసారి పిల్లవాడు లేచి నిలబడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎందరు వచ్చి పండితులు ఈయనకి అభివందనలు చేస్తున్నా ఈయన అత్యంత వినయంగా వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తున్నాడు. ఎందుకంటే వయోధర్మము, ఆశ్రమ ధర్మము కూడా అంత చక్కగా పడిస్తున్నాడు. ఎందుకంటే పాండిత్యం ముందు అహంకరించడం కాదు, వినయం చాలా అవసరమైనటువంటిది. శంకరుడి దగ్గర తెలుసుకోండి, ఎక్కడ అహంకారం అనేది ఎక్కడా కనబడి దానికి. అదే తర్వాత శిష్యుడు రచించిన గ్రంథాన్ని కూడా భాష్యం రచించాడు మహానుభావుడు. ఎవరు చేయగలరండి ఈ పని? ఎలాంటి హృదయం ఉండాలి! శంకరుడి దగ్గర ఉన్న అద్భుతమైన గుణములు అవన్నీ కూడా. అసూయాదులు ఇసుమంత కూడా లేవు. ఇద్దరు పాండిత్యం ఉండొచ్చు, మరో పండితుని చూడగానే వచ్చేది నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసేది. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమ అంటారు. అందుకే సామాన్యులు మెచ్చుకోవడం కాకుండా పండితులు మెచ్చేదే విద్య అని అంటారు. కానీ పండితుడు బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక పండితుని కూడా పండితులు మెచ్చుకోడు. అది బాధాకరమైన అంశం. ఇక్కడ ఎంత ఉదార హృదయం ఉండాలండి! ఆ పండితుడికి ఎంత కీర్తి దక్కిందంటే నాకంటేనా? లోకంలో భగవంతుడు పాండిత్యంతో పాటు ఇలాంటి అసూయ గుణం అనేది వాడు ప్రారంధం బట్టి ఇస్తాడు అనిపిస్తుంది. దాన్ని కూడా జయించితే ఆ పండితుడు భగవంతుడితో సమానమేనండి. ఇక్కడ చిన్న విషయం కాదు అది. ఇక్కడ వాళ్ళందరూ వచ్చి అభినందిస్తే ఈయన వాళ్ళకి నమస్కరిస్తూ అత్యంత వినయంగా ఉంటున్నాడు. అలాంటిది మహర్షులు రాగానే ఆయన విహితాంజలి నా విపశ్చిత వినయోక్త్యార్పిత విష్టరా అమీ విష్టరా. వచ్చిన వారికి చక్కగా ఆసనం వేసి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాజలిచ్చి వచ్చిన వాడి సామాన్యులు గారు మహర్షులు అని తెలుస్తునుంది. ఎందుకంటే ఇలాంటి మహర్షుల యొక్క దర్శనం చేయడం అనేది ఒక్కరు కనబడమే కష్టం అండి. ఎప్పటికి ఉన్నారు మహర్షులు, కానీ మనకు గోచరించరు. ఎందుకంటే మనకు వాళ్ళని చూడాలని తపన లేదని వాళ్ళకి తెలుసు. అంతేకాదు, తపన ఒకటి, అర్హత ఒకటి, రెండు ఉండాలి. ఒక్కొక్కప్పుడు బాగా తప్పించిపోతే అర్హత లేకపోయినా అనుగ్రహిస్తారు, మనకు తెలియదు. కానీ ఆ తప్పించిపోవడం ఏది? ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం అండి. ఇందులో ఉన్న వాళ్ళల్లో ఒకరిద్దరు సాధకులు ఆలోచించినా ధన్యుణ్ణే. మొత్తానికి ఈ విధంగా మహర్షులు వస్తే వాళ్ళతో నేను నమస్కారం చేస్తూ మాట్లాడుతున్నాడు. వాళ్ళని మహర్షులన్న విషయం సందర్భవశాత్తు తెలియగానే అమ్మ వణికిపోయిందండి. ఒకవైపు ఆనందం, ఒక సంభ్రమం. ఇలాంటి వాళ్ళు తన ఇంటికి రావడం ఏంటని ఆవిడ ఆనందపడిపోయి ఒక్కసారి వాళ్ళకి నమస్కారం చేసి ఏమనుకోరంటే ఒక చిన్న సందేహం ఉన్నది. ఏమిటంటే, మా అబ్బాయి జాతకం చెప్తారు ఒక్కసారి, మా అబ్బాయి భవిష్యత్ ఎలా ఉంటుంది చెప్పండి. ఋషులు వచ్చారు కదా చెప్పండి. శిశిరేష కిలేతి శైశవే యదశేషాగమపారగోభవత్ మహిమాపి యదద్భుతస్య తద్వయమే తత్కురుతే కుతూహలం. వాళ్ళొచ్చి కూడా పిల్లవాడిని ప్రశంసిస్తూ ఉంటే అప్పుడు ఇప్పుడు ఉండబట్టలేక ఈ ప్రశ్న వేసింది. అప్పుడు వాళ్ళు మాట్లాడడానికి సిద్ధపడుతూ అగస్త్యుల వారిని మాట్లాడమన్నారు. అందరూ కలిసి ఒకసారి మాట్లాడతారా? అగస్త్యుల వారిని మాట్లాడమన్నారు. అప్పుడు అగస్త్యుల వారు మాట్లాడుతూ చెప్తున్నారు, అమ్మా నీకు తెలియంది కాదు, సాక్షాత్ పరమశివ ప్రసాదంగా పరమశివాంశయే ఈ విధంగా ఉద్భవించింది, సందేహం లేదు. కానీ ఇతడు ఎంతకాలం ఉంటాడు అని అడిగింది ఆమె. వెంటనే ఎంతకాలం ఉంటాడు? కియద్ ఆయురముష్య భూమునే. గొప్ప అంశాన్ని చెప్పారు, కానీ ఈయన ఆయువు అంతున్నది, భవిష్యత్తు బాగుంటుంది కదా అని అడిగింది. మాకు కావాల్సింది అది. జాతకం చెప్పిన అవతార పురుషుడు అంశతో వచ్చాడు అవన్నీ చాలు, కానీ ఈయన ఆయుష్ ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనగానే చిన్న నవ్వు నవ్వి 8, 8, 16 ఇది ఆయన ఆయుష్ అన్నారు. ఇలా ఎవరైనా చెప్తారండి? 8, 8, 16 అంటే ఎంతండి? 32. కానీ శరదోష్ట పునస్తధాష్టతే తనయస్యాస్య తథాప్యసౌ పునః నివసిష్యతి కారణాంతరాద్ భువనేస్మిన్ 10 వత్సరాన్. తిప్పి చెప్పడం ఎందుకు? 32 ఏళ్ళని చెప్పచ్చు కదా. అంటే 8 ఏళ్ళు తర్వాత ఒక కారణం వల్ల 10 అంటే 16 వత్సరములు ఉంటాడు అన్నారు ఇక్కడ. అనగానే ఒక్కసారి తల్లి ఏమైనా 32 ఏళ్ళు ఉంటాడని అర్థమైంది. మొత్తం కలుపుకుంటే 32 ఏళ్ళ పిల్లాడు ఉంటాడంటే తల్లి తట్టుకోగలదండి? ఏ తల్లి అయినా
శివుడు కొడుగ్గా వచ్చిన తల్లి తల్లే కదా, అంతే కదా. నోట విశ్వరూపం చూపిస్తే మన్ను తిన్నాడే దిష్టి తగిలింది అనుకుంది ఎవరు, యశోదమ్మ. అది ఆవిడ మాతృభావం అంతే. 10 మంది వచ్చి ఈయన శివుడు శివుడు పండితుడు జ్ఞాని అని చెప్తున్నప్పటికీ కూడా నాకు మాత్రం కొడుకే, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని సామెత ఉంది కదా. ఆ విధంగా అనిపించింది. కనుక 32 అనగానే ఈమె శృణినా కరిణీవ సార్ధిత శుచినా శైవెల్లనీవ శోషిత మరుతా కదళీవ కంపిత. ఆవిడ ఎలా వణికిపోయిందంటే పెద్ద గాలి తగిలి పడిపోయిన అరటి చెట్టులాగా, అంకుశం తగిలిన ఏనుగులాగా, తీవ్రమైన ఎండకి ఎండిపోయిన కోనేరులాగా 3 ఉపమానాలు చెప్పాడు. ఆమె దుఃఖితురాలి తూలిపోయింది. ఇక్కడ వాళ్ళేమో చూసి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇదా చేసినది. వెంటనే అమ్మ దగ్గరికి వచ్చి నీళ్లు జల్లి ఆవిడని ఓదార్చాడు. అమ్మ, వీళ్ళు ఉండిపోతారు, వీళ్ళు పోతారు, ఇలాంటివి అనుకోవడం అంతా అజ్ఞానం మరొకటున్నదా? ఇదం కాష్టం నజ్జాం వగతి సంగత సంయోగాచ్చ వియోగాచ్చ కాతత్ర పరివేదన. ఒకటే మాట. ఒక ప్రవాహం వెళుతూ ఉంటే కొన్ని కర్రపుల్లలు దానిలో వెళుతున్నాయి. ఒక కర్రపుల్ల వెళుతుంటే మరొక కర్రపుల్ల వచ్చి తగిలింది. ఎంతసేపు ఉంటుంది? ప్రవాహంలో కొంతవరకు 2 కర్రపుల్లలు కలిసి వెళతాయి. కొంతసేపటికి వెళ్ళాడు ప్రవాహంలో, ఆ కర్రపుల్ల దారి దానిదే, దీని దారి దీనిదే. సంసారంలో అనుబంధాలు కూడా అంతే. ఇవి ఇలా వెళ్ళిపోతుంటాయి. ఇది సత్యం. కానీ అంగీకరించలేక దుఃఖపడతాం. ఎవరికి ఏమవుతారు ఇది తెలుసుకో అంటూ అద్భుతమైనటువంటి వేదాంతాన్ని బోధిస్తాడు. భ్రమతాం భవవర్త్మని భ్రమాన్నహి కించిత్ సుఖమంబ లక్షయే. ఒకడు గుర్తుపెట్టుకో తల్లి, ఈ సంసారంలో సుఖము భ్రమ మాత్రమే కానీ సుఖము లేదు. ఆలోచించే తీరిక లేదు కనుక మనం ఒప్పుకోం. కానీ ఆలోచిస్తే ఎవరైనా ఒప్పుకుంటారు. భ్రమే సుఖం అంటే సుఖము భ్రమే తప్ప నిజానికి లేదు. ఏదైతే సుఖం అనుకుంటామో దగ్గరికి వచ్చే కదా సుఖం కాదని అనిపిస్తుంది. సుఖమని దగ్గర చేర్చుకునేదే కొన్నాళ్ళకు దుఃఖం అనిపిస్తుందా లేదా? కానీ సుఖం ఎక్కడుంది? నీ భావంలో ఉంది. భావాన్ని వస్తువుపై విషయంపై ఆరోపించుకుని సుఖము దుఃఖం అనుకుంటున్నావు. కానీ ఎప్పుడు వాటిల్లో లేవు సుమా. అది నీ ఆరోపితమే. ఆరోపితమైంది శాశ్వతం కాదు. సుఖం కానీ దుఃఖం కానీ భ్రమలే. అలాగే సంయోగ వియోగాలు కూడా అలాంటివే అని బోధించాడు. ఆవిడకి ఏం అర్థం కాలేదు. అంతేగా వేదాంతం ఎవరికి అర్థమవుతుంది? ఏదో ఓదార్చేళ్ళు అనుకుని ఎంతమంది ఓదార్చినా మన ఎడుపు మనది. దాన్ని ప్రారంభం అంటారు ఇక్కడ. అప్పుడు అమ్మవారికి తాను మాత్రం ఇలాగే చెప్తాడు. అందుకని ఏం పర్వాలేదమ్మా, మన ఏదైనా మిరాకిల్ చేద్దాం 70 ఏళ్ళు బతికేటట్టు అనలేదు ఆయన. అదే జ్ఞానిగానే మాట్లాడాలి. ఆయనగానే మాట్లాడాడు. అర్థం అవడం ఏంటి ఇది? మొత్తం త్యజబుద్ధి మిమాం శృణశ్వమే. మొత్తానికి ఏం చెప్పాడు? ఈ సంసారమే భ్రమ గనక నువ్వు అనుమతించిన సంసారం నుంచి విడిపడేటట్లు చెయ్యు, నేను సన్యసించే విధానికి అనుమతి ఇవ్వమ్మా అన్నాడు ఇక్కడ. అనగానే త్యజబుద్ధిమి, ఇలా బుద్ధిని పక్క పెట్టు. పైగా నేను ఒక్కదాన్ని, భర్త కూడా లేడు, నాకు ఏకపుత్రుడివి, నువ్వు ఒక్కడివే. నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎలా అవుతుంది? కనుక నువ్వు వివాహం చేసుకుని గృహస్థువవు. గృహస్థువయ్యి అంటే ఇది సాధారణంగా అందరికీ చెప్పే మాట అండి. అందులో ప్రతివాడు ఇవాళ వేదాంతమే రేపు సన్యాసిస్తేనే అందరికీ పనికిరాదు అది. ప్రతివాడు కూడా గృహస్థ ధర్మం పాటించాలి. ఎందుకు అంటే గృహస్థ ధర్మంలో చేయవలసిన దేవయజ్ఞ పితృయజ్ఞ ఇత్యాదులు చేయడానికి గృహస్థాశ్రమం, అది సంపాదించి మరింత అనుభవించడానికి కాదు ఇక్కడ. అలా చేసుకుని క్రమంగా సన్యాసించు. నేను సన్యాసం వద్దం లేదు. యజచక్రతుభిస్తతో యతిర్భవితాస్న్యంగ సతామయం క్రమ. ఈ విధంగా క్రమంగా సన్యాసించు. కానీ ఇప్పుడు సన్యసిస్తాను అనకు. ఇది నువ్వు ఒక్కడివే నాకు పుత్రుడివి, తెలుసుకో, నాకెవ్వరూ లేరు, భర్త కూడా లేడు అని చెప్పగానే అప్పుడు కూరుకున్నాడు ఆయన. ఆ రోజు కూరుకున్నాడు. పైగా మనస్సులో అనుకున్నా నేను సన్యసించాలి, ఈవిడ సన్యసించనివ్వదు. ఎందుకంటే పుట్టినదే దానికోసం, అందుకు నేను ఎంచుకున్నాడు. దానికోసం పుట్టిన వాళ్ళకే అలాంటి సన్యాసం అనుమతి అండి. అదే యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అని ఉపనిషత్తు చెప్తోంది. సన్యాసానికి అర్హత ఏంటంటే వైరాగ్యం కలిగినప్పుడే సన్యాసం. దాని వయస్సుతో నిమిత్తం లేదు అని ఒక శాస్త్రవాక్యం ఉంది. దాంతో దీన్ని సమర్థించవచ్చు. అయితే వైరాగ్యం చాలామందికి కలుగుతుంది కదా. అందుకే ఇప్పుడు వివేక వైరాగ్యం కలగాలి, జ్ఞానంతో కూడిన వైరాగ్యం కలగాలి. అది కలిగితే అవుతుంది. కనుక ఏం చేశారంటే ఈ మహానుభావుడు సమయం చూసి చేద్దాంలే. మమ న మానసమిచ్చతి సంస్కృతిం. సంస్కృతి అంటే సంసారం, సంస్కృతి అంటే సంస్కారం, రెండుకి చాలా తేడా ఉన్నది. కనుక మమ న మానసమిచ్చతి సంస్కృతి, నా మనస్సు సంసారాన్ని అంగీకరించడం లేదు. మా అమ్మ నన్ను విడిచిపెట్టడానికి అంగీకరించడం లేదు. నచ పునర్జననీ విజిహాసతి. మరేం చేయాలి ఆలోచిస్తున్నాడు. ఆలోచన ప్రకారంగా చక్కటి ప్రణాళిక వేశాడు. మర్రోజు అమ్మ పూర్ణాదులు స్నానం చేసి ఒడ్డు మీద నిలబడితే నేను స్నానం చేస్తానమ్మా అని పూర్ణానదిలో దిగాడు. దిగిన వెంటనే
మొసలి పట్టుకున్నదండి ఇక్కడ. ఆ మొసలి పట్టుకోగానే అమ్మా మొసలు పట్టేసింది తినేస్తోంది అంటే తల్లి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. అయ్యో పిల్లాడు ఏమని ఎవడ వెళ్ళి మొసలి నుంచి రక్షించగలడండి? చూస్తే అయ్యోయ్యో అనగలరు తప్ప ఇంకేం చేయగలరు? మొసలితో యుద్ధం చేసే శక్తి ఎవడికుంది? ఎందుకంటే దాన్ని 3 మారు ఆయన విడిచి వీళ్ళని పట్టుకుంటే. అందుకే వాళ్ళు ఎవడు ఏడుపు వాడిదంటే ఇదేనండి. అందుకే గజేంద్రుడు మొసలు పట్టుకుంటే పక్కన ఏనుగులు ఒడ్డుకు చేరి వింత చూసేయే తప్ప సాయం చేయలేదు. దింపేటప్పుడు మాత్రం అందరం కలిసి దిగుదాం వచ్చాయి. మొసలు పడితే మాత్రం ఎవడి దారి వాడిదే. ఇదే ప్రపంచం, ఇదే సంసారం. తెలుసుకోండి ఇక్కడ ఎవడిని ఏమీ చేయలేడు. మనం మాత్రం నా వాళ్ళు వాళ్ళ కోసం చచ్చేవరకు అదే ఆలోచన. ఎవడికెవడు ఏమీ కాదు. ఈ సత్యం తెలుసుకున్నప్పటికీ అయిపోతుంది జీవితం. ఎన్ని జన్మలకు తెలుసుకుంటామో. మొత్తాన్ని శంకర భగవత్పాల్ వారు ఆ విధంగా మొసలి నుంచి అమ్మా పట్టేసిందంటే ఆవిడ ఏడుస్తుంది. అప్పుడు నీ ఏడుపుపోవాలంటే ఒకటేనమ్మా, నా సన్యాసానికి నువ్వు అంగీకరిస్తే ఈ మొసలి పట్టు విడుస్తుంది. సకల సన్యసనే పరికల్పితే యది తవానుమతి పరికల్పయే. యది తవానుమతి పరికల్పయే. నువ్వు అనుమతిస్తే ఇది విడిచిపెడుతుంది. అంటే ఏమిటి ఇక్కడ? ఇదేదో మాయా మిరాకిల్ కాదు. ఇది తెలియక చాలామంది ఈయనేదో వంచన చేశాడు అనుకుంటారు. కొంచెం అర్థం చేసుకోవాలి. ఆతుర సన్యాసం ఒకటి ఉంటుందండి. అంటే ఇప్పుడు చాలామందికి చేయడానికి సాహసించరు, కానీ ఇంకో మహానుభావుడు చేశాడు. తల్లావజ్జల గోవింద శంకర శాస్త్రి గారని ఒక మహానుభావుడు చేశాడు ఆతుర సన్యాసం. ఆయన ఎవరో తర్వాత నేను చెప్తాను. ఆయన ఆతుర సన్యాసం అన్నప్పుడు ప్రాణం పోయే పరిస్థితి వస్తే, ఇంకా ప్రాణం పోతోంది అని తెలిసినట్లయితే సన్యసిస్తున్నాను మనస్సులో అనుకుంటే చాలట. ఎందుకు తెలుసా? దానికి వెనకాల చిట్టుకుంది. చావు అంటే అర్థం ఏంటి? ఈ జన్మ అయిపోయి మరొక జన్మలోకి వెళ్ళడమే కదా. సన్యాసం అంటే ఏంటంటే ఇంతవరకు జీవించిన జీవితాన్ని విడిచిపెట్టి సన్యసించడం. దాన్నే సన్యసించడం అంటే ఇంతవరకు విడిచిన జీవితాన్ని విడిచిపెడుతున్నాడు. అందుకే పేరు మారిపోతుంది. తనకు తానే శ్రాద్ధం పెట్టుకుంటాడు సన్యాస దీక్షలు. అందుకని 3 వచ్చిందని కాషాయం కట్టుకుని రోడ్డు మీద పడిపోతే సన్యాసం కాదు. సన్యాస దీక్ష సంప్రదాయం ఉన్నదండి. సంప్రదాయబద్ధంగా సన్యాసం స్వీకరించాలి. అలాంటిది ఇప్పుడు కాషాయం కట్టుకుని మేము సాధువులు సన్యాసులు అనేవాళ్ళు అనేక మంది తయారవుతున్నారు. కలియను అనుకోవాల్సిందే. సంప్రదాయ సిద్ధమైన సన్యాసం ఉండాలి. సంప్రదాయం ఉండాలి సన్యాసానికి. అది పద్ధతిగా ఉండాలి. ఆతుర సన్యాసం ఇది. ఆతుర సన్యాసం అంటే తెలిసిందంత ప్రాణం పోతోంది అంటే సన్యసించాను అనుకోవాలి. సన్యాసం మరో జన్మ కదా. అయితే వీడికి అప్పుడు ప్రాణగండం వచ్చింది. సన్యసించాడు కనుక ఆ జన్మ అయిపోయింది కనుక ఓహో ప్రాణగండం దాటిపోయి బ్రతికే అవకాశం ఉంటుంది. అది అందుకనమాట సన్యసించేస్తారు. ఒకవేళ బ్రతికేయడం అనుకోండి, అప్పుడు అనుకున్నాను బతికిపోయాను కనుక మళ్ళీ సంసారంలోకి వెళ్దామని వెళ్ళకూడదు. ఇది తెలుసుకోవాలి అక్కడ. ఇది అది రహస్యం ఇక్కడ జరిగినది. ఇది తెలియక ఆయన ఏదో మోసం చేసేది అనుకుంటారు. ఆతుర సన్యాసం అంటారు దీన్ని ఇక్కడ. అది శాస్త్రానికి విరుద్ధంగా శంకరులు ఎక్కడా ప్రవర్తించలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సంప్రదాయాన్ని అనుసరిస్తాడు. అందుకే గ్రంథాలకి భాష్యం రాసే మేధావులైన సంప్రదాయ విరుద్ధంగా రాస్తే వాడు మూర్ఖుడే అని రాశాడు ఆయనే. భగవద్గీత భాష్యంలో అసంప్రదాయవిత్ బహుశాస్త్ర విదపి మూర్ఖవత్ ఉపేక్షణీయ అన్నాడు ఇక్కడ. అని సంప్రదాయ విరుద్ధంగా ఈ రోజుల్లో అవన్నీ కుదరవండి, ఎలా అయినా పర్వాలేదు అంటే వాడు చెప్పిన మాట మనం వినకూడదు. ఎందుకంటే శాస్త్ర విరుద్ధం అది ఇక్కడ. ఆ వివేకం వినేవాడికి ఉండాలండి. చెప్పేవాడికి ఏదైనా చెప్తాడు. చెప్పేవాడికి వినేవాడికి చెప్పేవాళ్ళలోకమో తేల్చుకోలేం. కానీ జాగ్రత్తగా ఉండవలసిన విషయం సంప్రదాయం తప్పకూడదు. ఆదిశంకరులు ఆతుర సన్యాసం అంటే ఇది అర్థం. ఇందాక చెప్పిన తల్లావజ్జల కథ ఒక్కడ తెలుసుకుంటే, ఆయన పుట్టింటికి వెళ్ళింది ఆయన భార్య. వేదాద్రి దగ్గర కృష్ణానది. ఆయనకి భార్యను చూడాలని వెళ్ళాలనుకున్నాడు. కానీ నది ప్రవహిస్తుంది, పర్వాలేదు ఈత వచ్చానికి. ఈత కొట్టి వెళదామని ముచ్చట. యవ్వనంలో అంటే ముచ్చట్లు ఉంటాయండి. కానీ ఈత కొట్టు కొంత దగ్గరకు వచ్చేటప్పుడు ప్రవాహం పెరిగిపోయింది. హఠాత్తుగా పెరిగిపోతుంది, తెలిసిపోయింది పోయానని. సన్యసిస్తున్నానన్నాడు. ఎందుకంటే గొప్ప శాస్త్రవేత్త ఆయన. కొంతసేపటి ఒడ్డున పడ్డాడు. వెంటనే అత్తవారింటికి వెళ్ళాడు. ఆవిడ కాళ్ళు కడగడానికి నీళ్ళు తెచ్చింది. లోపలికి అనలేదు. నేను ఇంకా సన్యాసిని, ఇది జరిగింది, వెళ్ళొస్తానికి చెప్పి వెళ్ళిపోతున్నా, అట్టుండటే సన్యాసించాడు. అది ఆతుర సన్యాసం. తిన్నగా కాశీక్షేత్రానికి వెళ్ళి సంప్రదాయ సన్యాసం తీసుకున్నాడు. ఆతుర సన్యాసం సరిపోదు, సంప్రదాయ సన్యాసం తీసుకోవాలి మళ్ళీ వెళ్ళి బ్రతికితే. ఆ మహానుభావుడే నారాయణ తీర్థులు అని చెప్పబడుతూ కృష్ణలీలాతరంగం రచించినటువంటి వాడు. అద్వైత శాస్త్రానికి పాఠ్య గ్రంథం రచించిన మహానుభావుడు ఆయన. సరే, మొత్తానికి ఆతుర సన్యాసం అర్థం అవ్వడం కోసం ఒక చరిత్రని, కొద్ది కాలం క్రితం జరిగిన చరిత్ర మనం చెప్పుకున్నాం. ఇది శంకరుల కాలం నాటి. అమ్మవారు ఎప్పుడైతే బాబును బతికితే చాలు సన్యాసమైనా పర్వాలేదండి ఇక్కడ, వెంటనే మొసలు వదిలేసిందని ఇక్కడ. అంటే అలాంటి అవకాశం ఉంటుంది సన్యాసంలో. సన్యాసం స్వీకరిస్తున్న ఆతుర సన్యాసంలో
ఒకవేళ కాకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఉదాహరణకి బ్రతకకుండా, ముక్తి పొందుతాడు. ఆతో సన్యాసం తీసుకున్నవాడు తెలుసుకుని ముక్తి పొందుతాడు. అన్నీ విడిచిపెట్టడం అనేది మనస్సుతో జరిగింది కదా, అది ముక్తి లభిస్తుంది. ఇది కొన్ని సంప్రదాయ రహస్యాలు. సరే, మొత్తానికి మానసిక సన్యాసం అని కూడా దీనికి పేరు. అమ్మవారి దగ్గరకు వచ్చి మానసిక సన్యాసం తీసుకున్నాక ఏం చేయాలో నీకు తెలియంది కాదు కదమ్మా, సంప్రదాయం తెలిసిందని అన్నాడు. ఎందుకంటే అమ్మ తెలియంది లేదు, ఆవిడ శాస్త్రం తెలిసినదే, సంప్రదాయ కుటుంబంలో ఉన్నదే కనుక మానసిక సన్యాసం లేదా ఆతుర సన్యాసం తీసుకున్న వాళ్ళు తిరిగి బ్రతికితే ఇల్లు విడిచిపెట్టి సంప్రదాయ సన్యాసం స్వీకారం చేయాలి. ఇది నియమం. అందుకు అనుమతించమ్మా అంటే బొట్ట నీళ్ళు వచ్చాయి. ఏ దిక్కులేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నావా, నన్ను ఎవడు చూసుకుంటాడయ్యా, పోయిన తర్వాత కనీసం తల కొరివి పెట్టడానికైనా పుత్రుడు ఉంటారనుకుంటారే, అటు బ్రతికినప్పుడు చూడక పోయి సన్యాసికి కొరివి పెట్టే అర్హత లేదు కదా, మన గతి ఏమిటన్నది ఇక్కడ. వెంటనే స్వామి చెప్తున్నాడు, అమ్మా నీకు ఏ ఇబ్బంది లేకుండా నా పైతృకమైన ఆస్తి అంతా కూడా నా దాయాదు జ్ఞాతులకి అప్పగిస్తున్నాను, నిన్ను క్షేమంగా చూసుకోమని. అదేవిధంగా ఏష్యామి తత్ర సమయం సకలం విహాయ, నువ్వు మరణాసన్న సమయంలో నన్ను స్మరిస్తే నేను ఎక్కడున్నా అన్నీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చి నీకు చేయవలసిన కర్మ నేను చేస్తాను అన్నాడు. ఇక్కడ ఇది శాస్త్ర విరుద్ధం అనుకుంటాం, కానీ ఒక స్మృతిలో దీనికి ప్రమాణం ఉంది. అలాగని ప్రతి సన్యాసి చేయడానికి వీలు లేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాట ఇచ్చి నిలబెట్టుకోవాలనే దానికి మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. శంకరులు శాస్త్రం తప్పరని మళ్ళీ తెలుసుకోవాలి. ఇలా చెప్పి అమ్మని ఒప్పించి బయలుదేరుతున్నాడండి ఆయన. మొత్తానికి పుట్టి పెరిగి చదువుకుని ఇంట ఉండి బ్రహ్మచర్యాశ్రమాన్ని చక్కగా పాటించి ఇప్పుడు ఆతుర సన్యాసంతో అమ్మ మనసు మార్చి సన్యాస స్వీకారానికి బయలుదేరుతున్నాడు. ఎక్కడికి అంటే కాలడిలో అడుగు తీసిన వాడు నర్మదా నదీ తీరానికి బయలుదేరాడు. అక్కడున్న మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర సన్యాసాశ్రమం స్వీకరించాలని ఇక్కడి నుంచి బయలుదేరాడంటే ఆ 8 ఏళ్ల పిల్లాడికి ఎలా తెలుసండి? ఇది ఆశ్చర్యం కాదు, అదే ఆశ్చర్యం. ఆయన ఎలా వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ జగద్గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మన సమయానికి ప్రారంభించుకుంటున్నాం. ఎప్పుడో ఒకప్పుడు వచ్చి కూర్చుని వినేద్దాం అనేటువంటి తేలికపాటి విషయం కాదు ఇది. మన శ్రద్ధతో వినవలసిన గురుచరిత్ర అనే దృష్టితో రేపు సకాలానికి అందరం ప్రారంభించుకుని, ఎందుకంటే సమయం చాలా చిన్నది, విషయం చాలా పెద్దది. ఎదురుగా ఉత్తమమైన శ్రోతలు పెద్దలు ఉన్నారు కనుక ఉత్సాహంతో చెప్పుకుందామన్న దానికి ఉత్సాహంగా సమయానికి రేపు అందరం ఇక్కడ సమావేశం అవుదాం. స్వస్తి. సర్వం శ్రీ జగద్గురు చరణారవిందార్పణమస్తు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.